ఒక ట్రాన్స్జెండర్ ని ఒక మగవాడు అతి ఇష్టం ఉన్నట్టుగా ఉన్నాడు. ఏదో తీసుకొని డోర్ బయట నుంచి మాల్లో ఉన్నప్పుడేనన్నయ్య ఏం చేస్తాడు వచ్చాడా దేనికి కొడుతున్నాడు అసలు? చిన్న చిన్న విషయాలు, విడ్లీ విషయాలు, లేకపోతే నేను ఎవరితో మాట్లాడే పని లేదు, మా పుట్టింటికి వెళ్ళే పని లేదు, మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్తే 2 గంటల నుంచి తీసుకొచ్చేస్తాడు. అసలు నన్ను రోడ్డు మీదకి ఈడ్చుకు రావటం, ఊళ్ళో వాళ్ళు వస్తే వాళ్ళ అమ్మ చిటికలు వేసుకుంటా మా ఫ్యామిలీస్ లోకి రావద్దు అని అంటే చేతికి ఏదో అయింది. ఏమైంది ఇదంతా అన్నయ్య? నన్ను బండి మీద నుంచి వెళ్ళే బండి మీద నుంచి నెట్టేస్తే ఇట్లా వెనక్కి పడిపోతే చెయ్యి ఇట్లా మెడపడి ఇట్లా దోసుకెళ్ళిపోయినా. ఇక ఈ దెబ్బలు కాదు, మనిషి అన్న వాళ్ళు అన్ని దెబ్బలు తినరండి. నన్ను పడేసి గుండెల మీద గుద్దుతుంటే నా చెవులు ఊడిపోయి చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎందుకమ్మా చూడటానికి వచ్చిన ఇక్కడికి 4 లక్షలు నాకు తెలియకుండా మాల్లో నీ ఫోన్ లో నా ఫోన్ లో నుంచి 30,000 40,000 40,000 15 4 లక్షల రూపాయలు తన అకౌంట్ కి వేసేసుకున్నాడు. మొత్తం ఖాళీ చేసిండు అకౌంట్. నాయి తీసుకున్నాయి నాకు ఇచ్చేసి వాళ్ళ అమ్మ వాళ్ళతో నాకు ఏమి లేకుండా చేస్తే చాలు. ఉండలేదండి, ఎందుకంటే నన్ను ఏదో ఒక రోజు చంపేస్తారు వాళ్ళు. హలో అనిల్ మాట్లాడేది వేదాంత్ మీడియా నుంచి యాంకర్ వేదాంతి మాట్లాడుతున్నా. చెప్పండి. ఏమ్రా బాబు నీది ఏంది కథ? నీది అసలు ఏంది ఇంత దారుణంగా కూడడం ఏంది? నువ్వు డ్యూటీ గిటీ కాదు, నువ్వు 5 నిమిషాలు పక్కకు రా. ఎవరున్నారు నీ బాస్ కి ఫోన్ మాట్లాడతా నేను. నువ్వు ఫోన్ కట్ చేసినా ఏం చేసినా నీ లొకేషన్ కి వస్తా నేను. స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు ఫోన్. హలో సత్యవతి గారండి మాట్లాడేది. మీ అబ్బాయి ఈ అమ్మాయిని ప్రేమించిన విషయం వాస్తవమా కాదా? ప్రేమ కాదు. ఏది మరి కమ్మ కోరికలా అవి? అంటే మేము తట్టుకోలేకపోతున్నాం. మా ఫ్యామిలీ అలాగా చేయటం, ఇజ్రాయెల్ ఫ్రేమ్ ఇవ్వటం, ఇజ్రాయెల్ చేయటం అనేది మాకు లేదు సార్. అది అలవాటు లేదు మాకు. అంటే ఇప్పుడు ఏమంటున్నావు? ఇప్పుడు నీ కొడుకు సత్యహరిశ్చంద్రుడు, ఈమె మాత్రమే నీ కొడుకు మీద పడి నీ కొడుకు దాదాపు ఒక 4 లక్షల రూపాయల దాకా ఫోన్ పేలో ట్రాన్సాక్షన్ చేసుకున్నాడు. తన ఫోన్ కి కొట్టుకున్నాడు. ఆ పైసలు తీసుకున్న విషయం వాస్తవమా కాదా? హలో ఎవరండి మాట్లాడేది? వేదాంత్ మీడియా నుంచి యాంకర్ వేదాంత్. నా పేరు రామకృష్ణ, సిపిఐ అండి. చెప్పండి. అంటే రామకృష్ణ గారు, ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు, ఇద్దరు కలిసి ఉన్నారు, ఇష్టం ఉన్నట్టు కొట్టడం ఎంత వరకు సమంజసం? ఎవరు చేసుకున్నారండి? ఎవరు చేసుకోలేదు. చేసుకున్నారు పెద్దలు. పెద్దోళ్ళు చేయకపోతే ఇంటి పక్కన బజార్ల మీరు మాట్లాడింది ఇనే పరిస్థితులు ఉన్నారా, లేకపోతే ఇట్లనే మాట్లాడతారా? అనిల్ అనే పిల్లానికి మీరు ఏమవుతారు? మీరు ఏం కాకపోతే ఫోన్ అక్కడ వాళ్ళ మదర్కి ఇచ్చి ఓకోండి. ఇప్పుడు మీ తప్పు లేనప్పుడు ఎందుకు ఎగురుతున్నారు? మరి అరవకు జర మెల్ల మాట్లాడి ఎందుకు అరుస్తున్నావు? ముసల్తనానికి కుస్మ కూడా అన్నట్టు ఎందుకు లొల్లి పెడుతున్నాయి? మనకు ఆగలేదు ఫోన్ వాళ్ళ అమ్మకి ఫస్ట్. అయినా మీకు కూడా బయట ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు, మీ ట్రాన్స్జెండర్లనే ఎంతో మంది చేస్తారు, ఎంతమంది చేస్తారు. బయటికి వెళ్తే సమాజంలో అట్లున్నది ఇట్లున్నది అని మాట్లాడతారు మీరే. ఫైనల్ గా ఎవడో ఒకడు వచ్చి ఏదో ఇంత ప్రేమ చూపిస్తే ఎందుకు నమ్మేస్తారమ్మా? ఎన్ని లక్షల రూపాయలు అవసరమా? ట్రాన్స్జెండర్స్ కి నా అక్కలు నా చెల్లెళ్ళు అనుకొని విజ్ఞప్తి చేస్తున్నా. అమ్మా, ఇది కలికాలం, ఇది కలియుగం. ఇక్కడొచ్చి ఎవరన్నా నీకు ప్రేమ చూపిస్తున్నారు, వాళ్ళ తల్లిదండ్రులను, పెళ్లి చేసుకున్న భార్యలను, తనకు పుట్టిన పిల్లలను కూడా దూరం పెట్టి నీకు ఏదైనా ప్రేమలు చూపిస్తున్నారంటే నువ్వేం మీదికెళ్ళి పడలేవు, నువ్వేం దేవత బిడ్డవు కాదు. నీకు లేకపోతే ఎవరికి లేని అందాలు నీకేం లేవు. ఆ ప్రేమలు నిజము, మనసుతో ప్రేమించిండు, ఈ ప్రేమ నిజం అనుకొని పోయినావు అనుకో, నీ గుంత నువ్వే దోకొని కింద ఆ గుంతల పడ్డదాని అవుతావు. స్వామి శరణమయ్యప్ప. వెల్కమ్ టు వేదాంత్ మీడియా.
నేను మీ వేదాంత్. భద్రాద్రి కొత్తగూడెం అశ్వరాపేట నుండి ఒక ట్రాన్స్జెండర్ రాధ వేదాంత్ మీడియాను అప్రోచ్ అయింది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నాం. రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ అవుతా ఉంది. ఆ వీడియో నేను గత ఒక 4-5 రోజుల నుండి చూశాను. దాని కింద కామెంట్ కూడా పెట్టాను, ఏం జరిగింది, ఎందుకు ఒక అబ్బాయి అంతలా దాడి చేస్తున్నాడు తన పైన అని. అది ట్రాన్స్జెండర్ మహిళనో కూడా నాకు తెలియదు. కానీ ఎప్పుడైతే రాధా నాకు కాంటాక్ట్ అయిందో అప్పుడు తెలిసింది ఎవరైతే దెబ్బలు తింటుందో ఆ అమ్మాయి రాధా ఒక్కటే అని. అంటే ఒక ట్రాన్స్జెండర్ ని ఒక మగవాడు అతి ఇష్టం ఉన్నట్టుగా కొడతా ఉన్నాడు. ఈరోజు ట్రాన్స్జెండర్ వాయిస్ అయి వేదాంత్ మీ ముందుకు వస్తున్నాడు. అన్యాయం జరిగితే ఖరాఖండిగా ప్రశ్నిస్తాం, అన్యాయం చేసినోనికి బరాబర్ హెచ్చరిస్తాం, వాని సరైన దారిలో పెట్టే ప్రయత్నం వేదాంత్ మీడియా ఖచ్చితంగా చేస్తుంది. రాధాతో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. నమస్తే. ఏమైంది రాధా? అసలు ఆ వీడియో చూస్తుంటే అయితే అంత దెబ్బలు భరించుకొని మరి అక్కడ ఉండాల్సినటువంటి అవసరం నీకు ఏమొచ్చింది? ఆ అబ్బాయి ఎవరు, ఏం జరిగింది అసలు? 2 years క్రితమే పరిచయం అయ్యాడు నాకు. 2 సంవత్సరాల క్రితం? 2 సంవత్సరాల క్రితం పరిచయం అయ్యాడు. నువ్వు ట్రాన్స్జెండర్ ఎప్పుడు మారి? నువ్వు? నేను 12 years క్రితం. 12 years క్రితం. మీ ఏజ్ ఎంత ఇప్పుడు? నా ఏజ్ 23. 23. అంటే దాదాపు మీరు 13 సంవత్సరాలు ఉన్నప్పుడు. చిన్న వయసులోనే. మీ ప్రాపర్ ఎక్కడ? అశ్వరాపేటలోనే. నువ్వు ఇంట్లోతోనే ఉంటావా? ఇంట్లో నుంచి బయటకు ఇంట్లో వచ్చేసావా? నుంచి బయటకు వచ్చాను. ఫస్ట్ ఇంట్లోనే యాక్సెప్టెడ్ నాకు. మా అమ్మ వాళ్ళు ఎప్పుడు నన్ను ఆడపిల్లలాగా చూసుకునే వాళ్ళు. అక్కడ ఇంట్లోనే ఉండేదాన్ని. రీసెంట్ గా ఒక 5-6 years నుంచి మా వాళ్ళ కమ్యూనిటీలో ఉండి అశ్వరాపేటలోనే ఉంటున్నాను. జీవనోపాధి భిక్షాటన చేసుకొని బ్రతకడం అంతేనా? అంతే. వాళ్ళ అమ్మ పరిచయం నాకు ఫస్ట్. ఎట్లా పరిచయం? వేరే కాడ సిపిఐ అని చెప్పేసి ఒక పార్టీ నేతలు నాకు స్థలాలు, నాతో పాటు ఒక 500 కుటుంబాలకి స్థలాలు ఇవ్వటం అలా చేశారు. ఓకే. అక్కడ నేను వెళ్ళినప్పుడు మా పక్కనే వాళ్ళ అమ్మది ప్లస్ ఇందాక చెప్పాను కదండి మీకు ఆ అబ్బాయిది, వాళ్ళ అమ్మ అయింది. అయితే ఆయన అన్నయ్య పరిచయం నాకు. ఎక్కువ అన్నయ్య అని పిలిచి మమ్మల్ని చెల్లి అని పిలిచేవారు అన్నయ్య. అయితే ఆ అన్నయ్య అన్నారు కదా, అమ్మ చాలా దూరం నుంచి వస్తున్నారు కదా, నందమూరి కాలనీ ఇక్కడ మీకు 2 kilometers అయిపోతుంది, ఇక్కడ ఉండొచ్చు కదా, ఇక్కడ ఇల్లు ఉందని చెప్తే నేను 3 months దాకా రాలేదు. వద్దులే అన్నయ్య, ఎక్కడ ఉంటే ఏమైంది, త్వరలోనే ఇక్కడ ఇల్లు కట్టుకుంటాం అని చెప్పేసి నేను అన్నా. లేదులే అమ్మ రా, మీరు కూడా నాకు దగ్గరగా ఉంటే, నాకు ఎవరు లేనట్టుగా ఉంది, దగ్గరగా ఉంటే బాగుంటది అని చెప్పాడు అన్నయ్య. ఒక 3 months తర్వాత వచ్చాను అన్నయ్య నేను. ఇప్పుడు ఎవరైతే సత్యవతి మా అనిల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆ ఇంట్లో ఉండట్లేదు, వాళ్ళు వేరే ఇంట్లో ఉంటున్నారు. వేరే ఇంట్లో వాళ్ళ సొంత ఇంట్లో ఉండటం అనేసి అద్దెంట్లో అద్దెకి తీసుకొని ఉంటున్నారు. ఇక్కడ ఉండమని చెప్పి నన్ను అన్నారు. సరేలంటే నేను ఒక పోర్షన్ తీసుకొని మేము అందులో ఉంటాను. నేను అక్కడ స్థలాల్లో ఉన్నప్పుడే నాకు చెప్పాడు, మీరంటే నాకు ఇష్టం అండి, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పేసి. అంటే అసలు మీ మొహం చూడటం ఇప్పుడు నేను, మీరు ఎవరో కూడా నాకు తెలియదు అంటే, ఇట్లా సత్యవతి గారు ఉన్నారు కదా వాళ్ళ అబ్బాయిని అని చెప్పేసి అని అన్నాడు. ఏం పేరు అబ్బాయి పేరు? అనిల్ కుమార్. వయసు ఎంత? వయసు 21 ఉంటుంది. నా మీద 2 years 3 years చిన్నోడే. అయితే మరి అబ్బాయి నీకు ఎప్పుడు పరిచయం అయ్యిండు? అదేనండి, అప్పుడు నేను చూడటం ఆయన స్థలాల దగ్గర. ఎన్ని నెలల క్రితం అని? ఒక 2 years అవుతుంది. 2 years క్రితం అక్కడ చూడటమే నేను అబ్బాయి. నేను ఎప్పుడు చూడలేదు, నన్ను ఇంత ముందు చూసాడంట, నాకు కూడా తెలియదు ఆ విషయం అనేసి. సర్లే అని చెప్పేసి నేను వెళ్ళిపోయా. నేను పట్టించుకోలేదు అంత పెద్దగా, ఎప్పుడు జరిగాయే కదా, మేము ఎటు వెళ్ళినా ఎవరో ఒకళ్ళు చెప్తూనే ఉంటారు కదా ఇలాగ అని చెప్పేసి నేను అలా క్యాజువల్ గా తీసుకున్నా. అట్రాక్షన్ తో ఏదో మాట్లాడుతూ ఉంటారు అని చెప్పి క్యాజువల్ గా తీసుకున్నా. వాళ్ళ ఇంటికి వచ్చా, అంటే నేను అన్నయ్య చెప్పాడని చెప్పేసి నేను వాళ్ళ ఇంటికి వచ్చా. ఉన్న తర్వాత అక్కడ వాళ్ళ ఇల్లు నాకు అప్పటి వరకు తెలియదు. దీని తర్వాత అబ్బాయిని చూస్తే ఓ వెళ్దా అని నేను అనుకున్నా. ఆయన తరచు తాగేసి వచ్చేవాడు, అప్పుడే తాగేసి వచ్చి తలుపులు కొట్టడం, తలుపులు అమ్ములు అని చెప్పేసి గట్టి గట్టిగా అట్లా చేసేవాడు. అట్లా నేనేం చేసి, ముద్దు పేరు అమ్ములా? లేదండి, ఆయన పిలిచేవాడు అలాగే. ఆయన నిన్ను ముద్దుగా అమ్ములని పిలిచేవాడు, ఇంకెవరు పిలిచేవాళ్ళు కాదు. నాది అసలు కాదు, అసలు ఈ టైంలో రావటం ఏంటని నేను వాళ్ళ అమ్మకి వెళ్ళి చెప్పా. ఫస్ట్ ఏమో ఉన్న ఏ టైంలో వచ్చేటోడు? 1 గంట అప్పుడు, రాత్రి 1 గంట అప్పుడు వచ్చేవాడు. నేను వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్పా. వాళ్ళ అమ్మ కన్నా ముందు ఈ అన్నయ్యకి చెప్పా, తర్వాత వాళ్ళ అమ్మకి చెప్పా. తర్వాత వాళ్ళు పట్టించుకోలేదు పెద్దగా. అయితే ఒకరోజు నా ముందే ఉండి, మీ అమ్మకి తెలిస్తే బాగోదు, ఎందుకు నా లైఫే బాగాలేదు, నేను ఇట్లా ఉంటున్నానని చెప్పేసి నేను అన్న తర్వాత వాళ్ళ అమ్మకి నా ముందే ఫోన్ చేసి రికార్డ్ ఆన్ చేసి, అమ్మ నేను రాధని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, నువ్వేమంటావు అని చెప్పేసి అని అడిగితే, పొద్దున్నే మాట్లాడదాం రా అంది. మీరు ట్రాన్స్ అనే విషయం వాళ్ళ అమ్మకి తెలుసు, అందరికి. అన్నయ్య అని పిలిచే తన తండ్రి ఆయనకు తెలుసు, అందరికి తెలుసు, ఈ అబ్బాయికి కూడా తెలుసు, అందరికి తెలుసు, అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు కూడా అందరికి తెలుసు. అదే విషయాన్ని తెల్లారే మాట్లాడదాం అంది. ఇక మాట్లాడలేదు. అయితే తరచు ఇలా చేయటం మొదలు పెట్టింది, నేను తాగటము రావటం. అంటే అదేంటి వీళ్ళ అమ్మకి చెప్పిన పట్టించుకోవట్లేదు ఏంటంటే, నేను పెద్ద మనుషుల్లో చెప్తాను. నేను ప్రేమను యాక్సెప్ట్ చేసిన అప్పటికి చేయలేదు నేను. కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత నేను ఎప్పుడైతే వాళ్ళకి చిన్న గొడవ అయింది, వాళ్ళ అమ్మకి మాకు డిస్కషన్ అయింది. ఆ విషయంలో నేను అన్నా, నీ కొడుకు ఇలా చేస్తుంటే మీరు పట్టించుకోవట్లేదు,
అడ్డగోలుగా మాట్లాడుతున్నాం మళ్ళీ అని చెప్పేసి నేను గట్టి గట్టిగా అరిస్తే, ఏంట్రా మొన్న కూడా ఇలా అన్నావు ఏంటి అని చెప్పేసి వాళ్ళ అమ్మ అక్కడ నిలదీసింది అబ్బాయిని. నిలదీస్తే వాళ్ళ అబ్బాయి ఒకటి అన్నాడు, నువ్వు చేస్తే లేదు కానీ నేను చేస్తే వచ్చిందా అని చెప్పేసి వాళ్ళిద్దరు తిట్టుకున్నారు. తిట్టుకున్న తర్వాత వెళ్ళిపోయిన తర్వాత అనిల్ నా జోలికి రావద్దు, మా ఇంటికి రావద్దు, సరే మీ ఇంట్లో ఎక్కడ కూడా నేను ఉండను, వెళ్ళిపోతాను, నేను ఎక్కడ ఉంటాను. నా ప్రశ్న అదే, మరి అంతగానం జరుగుతున్నప్పుడు అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు కదా. అదే అంటున్నా, అయితే నేను ఉండను, వెళ్ళిపోతాను, నా జోలికి ఇక నుంచి నువ్వు రావద్దు, నీ జోలికి రాని, నేను వెళ్ళిపోతాను, నేను ఇల్లు చూసుకొని వెళ్ళిపోతాను అని చెప్పేసి నేను వాళ్ళకి అక్కడ చెప్పేసి నేను వెళ్ళంగానే ఆయన ఏం చేశాడంటే ఒక ½ అన్ అవర్కే పాయిజన్ తాగాడు. ఏం తాగిండు పాయిజన్ అంటే? పురుగుల మంది తాగిండు. నువ్వు వెళ్ళిపోయినావని? నేను వెళ్ళిపోతాను అన్నానని. అప్పటికి నేను వెళ్ళలేదు, వెళ్దామని అనుకుంటున్నా. ఇక ఇక్కడున్న ఏదో ఒకటి జరిగిద్దని పాయిజన్ తాగిండు. పాయిజన్ తాగిన తర్వాత నేను అనుకున్నాను, అయ్యో ఎట్లా ఎందుకు చేసిండు, నాకే ఫోన్ చేసిండు పాయిజన్ తాగి, నేను చచ్చిపోతున్నాను, నన్ను వదిలేసి వెళ్ళిపోతాను అంటున్నావుగా అది ఇది అని చెప్పేసి, అదేంటి నాకు ఫోన్ చేసిండు. నేను ఆ అన్నయ్య 21 సంవత్సరం పోరడు. ఆ తర్వాత ఆయనకి చెప్పాను నేను, అలా అన్నయ్య ఇట్లా ఫోన్ చేశాడు అన్నయ్య నాకు, వెళ్ళు అని చెప్పేసి అని అంటే ఆయన వెళ్ళి హాస్పిటల్ తీసుకొని వెళ్ళారు. నర్సుల నెంబర్ నుంచి నాకు ఫోన్ చేస్తాడు, నువ్వు వస్తేనే నేను ట్రీట్మెంట్ తీసుకుంటా లేకపోతే చచ్చిపోతా అని చెప్పేసి అన్నాడు. నేనన్నా, అనిల్ నువ్వు ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత నేను వస్తా, మన ఇద్దరం కూర్చొని మాట్లాడదాం, సరేనా, ఇది నువ్వెంత అనుకున్నంత ఈజీ కాదు, తర్వాత చాలా ఉంటాయి అని చెప్పేసి నేను అన్నా. లేదు మా వాళ్ళకి ఇష్టం లేకపోతే నేను ఉంటానుగా, నీకేం అవసరం అనేసి అన్నాడు. లేదులే అని చెప్పేసి నేను ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళమ్మ పెద్ద మనుషుల దగ్గర పిలిపించింది. అక్కడ కూడా నేను ఒకటే మాట, బతికిండా? బతికి బయటపడ్డాడు. అబ్బాయి ఇలా చేస్తున్నాడు, నాకు ఈ ఇబ్బంది అవుతుంది, నలుగురిలో నేను కొంచెం ఎవరి జోలికి వెళ్ళను, నా జోలికి ఎవరు రారు, నేను అసలు మాట్లాడను, ఎవరితో ఎక్కువ కూడా మాట్లాడను అని చెప్పేసి నేను అన్నా. అక్కడ వీళ్ళిద్దరు మళ్ళీ సేమ్ డిస్కషన్, నువ్వు చేయలేదా అని తిట్టుకుంటున్నారు. ఆ పెద్ద మనుషులు అన్నారు, వేస్ట్ అమ్మ వీళ్ళతో, నువ్వు వెళ్ళిపోమ్మా, నీ తప్పేం లేదని అదే పెద్ద మనిషి అన్నారు. సరే నేను ఇంటికాడ దిగిపోయిన తర్వాత వాళ్ళ ఏం డిస్కషన్ జరిగిందో నాకు తెలియదు అన్నయ్య. అబ్బాయిని తీసుకొచ్చి నా ఇంటి ముందు దించేశారు, పెద్ద మనుషులు ఎక్కించుకొచ్చి నా ఇంటి ముందు దించేశారు. నువ్వు అప్పటికి ఇల్లు కాల్ చేయలేదు కదా ఇంకా? ఈ అబ్బాయిని తీసుకొచ్చి దింపేసి, మంచిగా ఉండండి, అబ్బాయి వచ్చేసి మన ఇద్దరమే కలిసి బతకాలి, మనకెవరో లేరు అని అన్నాడు. నాకు అసలు ఏం అర్థం కాలేదు, సైలెంట్గా ఉండిపోయా. ఇంతలోకి వాళ్ళ అన్నయ్య ఫోన్ చేసి, మీరిద్దరు అట్లా ఇష్టపడి చేసుకున్నారు కదా, వెళ్ళిపోండి అని అన్నారు. అదేంటి ఆయనతో మాట్లాడుతున్నారు, నాకు చెప్పొచ్చు కదా, ఇల్లు తీసుకున్నది నేను, మీ తమ్ముడికి చెప్పాల్సిన అవసరం ఉందని నేను అడిగి ఖాళీ చేసామంటే నేను అప్పటికప్పుడే అన్నయ్య కట్టుబట్టలతో నేను బయటకు వచ్చేసాను. అంటే నువ్వు యాక్సెప్ట్ చేసినావు? ఇంకా యాక్సెప్ట్ నేను అప్పటికి చేయలేదు. అయితే నేను ఇట్లా మాట్లాడదామంటే లేదు, ఆ అబ్బాయిని మా ఇంటికి పంపించొద్దు వాళ్ళు చెప్పటం, కాగితం కూడా రాపించుకున్నారు. ఏమని? నువ్వే కావాలంటాడో, నీ దగ్గరే ఉంటాడు. అవునమ్మా, ఎంత నువ్వు కావాలనుకున్నా నీ ఇష్టం లేకుండా వ్యక్తిగతంగా నీకు ఆయన పైన ఒక ప్రేమనో లేకపోతే కలిసి ఉందామన్న ఆలోచన లేకపోతే ఎవరెంత చెప్పినా కూడా నువ్వు నాకు అవసరం లేదు, కన్నది మీరు చేసుకోండి, ఏమన్నా నా మెడకి ఎందుకు చుడుతున్నా? అది ఎంత చేస్తున్నాడు కదా నా కోసం, నిజంగా ఉంటాడేమన్నా అనే దాని మీద నేను అప్పుడు సరేలే ఏది జరిగితే అది జరిగిందని చెప్పేసి నేను ఒక అడిగేసాను. మమ్మల్ని బయటకు పంపించేశారు. వేరే కాలనీకి వెళ్ళి ఇల్లు తీసుకున్నాం, అప్పటికప్పుడు వెళ్ళాము, ఇల్లు తీసుకున్నాము, ఇద్దరం అక్కడే ఉన్నాం. ఉన్న తర్వాత మళ్ళీ కౌన్సిలింగ్కి పిలిపించారు, వాళ్ళ అమ్మాయి పిలిపించింది. మీరు ఇప్పుడు ఈ పాత ఇంట్లో ఉన్నప్పుడు ఆ అబ్బాయితో మీరు పర్సనల్ గా కలవడం ఇట్లాంటివి ఏం జరగలేదా? లేదండి. మరి ఏం జరగకుండానే అబ్బాయి తన ప్రాణాన్ని తీసుకునే అంతలా నిన్ను ప్రేమించేశాడా? కేవలం చూసే అదంతా చేశాడా? అంటే ఇప్పుడు సహజంగా బయట మాట్లాడుకునే విషయాలు ఎట్లుంటాయంటే, భార్య ఉన్న తర్వాత కూడా భర్త ట్రాన్స్జెండర్స్ కి అట్రాక్ట్ అవ్వడం ఇట్లా జరుగుతూ ఉంటాయి. ఈ దాంట్లో ప్రజలు ఏమంటారంటే, అంటే ఆ భార్య పరిస్థితిలో ఉన్న వాళ్ళు నా భర్తని వలలో వేసుకున్నారు ఇట్లా మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఆ తల్లి కూడా అదే మాట అని ఉండొచ్చు, నా కొడుకు నువ్వు వలలో వేసుకున్నావు, చిన్న పిల్లోడు, వాడికి ఏం తెలియదు, ఇదే అంటారు కదా. మరి నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఎంతసేపటికి ఆ అబ్బాయి నుంచే ప్రెషర్ ఉంది, ఆ అబ్బాయే ప్రేమించుంటే అబ్బాయే పాయిజన్ తాగండి అంటున్నావు కానీ, మరి రాత్రి 1 గంటలకు వచ్చి డైరెక్ట్ నీతో మాట్లాడే అంత స్వేచ్ఛ అబ్బాయికి నువ్వు ఇవ్వలేదా? అంటే కొంచెం నీ సైడ్ నుంచి నీ ఇంట్రెస్ట్ ఎక్కడ చూపించలేదా అబ్బాయి పైన అనేది నా ప్రశ్న. ఇంట్రెస్ట్ చూపించలేదు కానీ వాళ్ళ అమ్మ మీద నాకు మంచిగా కొంచెం గౌరవం ఉండేదాన్ని. చెప్పిన తర్వాత కూడా ఆమె చూసుకుంటదన్న దాని మీద నేను ఉండిపోయేదాన్ని. సో వెరీ క్లియర్, నువ్వు అబద్ధం ఆడకు, వెరీ క్లియర్, నీ సైడ్ నుంచి ఎలాంటి ఇంట్రెస్ట్ అప్పటి వరకు లేదు అప్పటి వరకు లేదండి. మీరు పర్సనల్ గా కూడా కలవలేదు? పర్సనల్ కూడా కలవలేదు అసలు. చెప్పండి, రూమ్ కి వెళ్ళారు, ఇక్కడ వేరే దగ్గర ఉన్నారు, ఉన్నాం. అక్కడ ఉన్న తర్వాత కూడా మ్యారేజ్ కూడా అప్పుడే వద్దు, కొన్ని రోజులు వెయిట్ చేద్దాం అని చెప్పేసి నేను అన్నా. కౌన్సిలింగ్ పిలిచారు, కౌన్సిలింగ్ ఇచ్చారు సార్ వాళ్ళు కూడా. ఎవరు ఇచ్చారు కౌన్సిలింగ్? ఫస్ట్ ఎస్ఐ సార్ ఇచ్చారు. లేదని నేను అమ్మాయినే చేసుకుంటా లేకపోతే చచ్చిపోతా అని చెప్పేసి అన్నారు. తర్వాత నన్ను పిలిచి అడిగారు, ఇది సార్ జరిగింది అంటే సరే నువ్వు వెళ్ళమ్మా అని చెప్పేసి నన్ను అన్నారు. తర్వాత సిఏ సార్ పిలిచారు,
ఆయన కూడా ఇచ్చారు, ఇద్దరు కౌన్సిలింగ్ ఇచ్చారు. తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పారు, ఉమ్, వదిలేండి అమ్మ, వాళ్ళు బతుకుతారని ఉమ్, చెప్పేసి అని అన్నారు. ఉమ్, అన్న తర్వాత ఇక వాళ్ళు వదిలేశారు. అని అంటే నా గురించి మొత్తం తెలుసు ఆయనకి. అంటే నేను ఇంతకు ముందు అంటే నేను నువ్వు చేసుకో గతంలో ఉమ్, ఎవరితోట ఉన్న విషయాలు ఆ, కానీ అన్ని నేను లేను కానీ అన్నయ్య లవ్ అనేది ఉంది ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నావు. అనుకున్న ఆ విషయం కూడా వాళ్ళకి చెప్పాను, వాళ్ళ అమ్మకి కూడా చెప్పాను నేను. సరేలే అని చెప్పేసి భద్రాచలం వెళ్ళి పెళ్లి చేసుకున్నాను. భద్రాచలం ఉమ్. పెళ్లి చేసుకున్న ఫొటోస్ ఉన్నాయా? ఉన్నాయండి. ఇక్కడ ఇవ్వండి. ఓహో, అంటే మంచిగా కట్టుబట్టలతో చీర గీర అన్ని కట్టుకొని ఉమ్. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. ఉమ్, పెళ్లి చేసుకున్నాం. ఓకే. ఉమ్, పెళ్లి చేసుకున్న తర్వాత ఉమ్, ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన 2 months మేము బాగానే ఉన్నాం, అసలు మాకు ఎటువంటిది కూడా ఏమీ లేదు. సడన్ గా వాళ్ళ అమ్మ ఎంట్రీ ఇచ్చింది మాకు. ఉమ్, వచ్చింది, ఏదో ఐటీ ఎగ్జామ్ రాయాలని చెప్పేసి మా ఇంటికి వచ్చింది వాళ్ళ అబ్బాయి. నేను ఎగ్జామ్ రాయమని చెప్పాను, రాస్తానని చెప్పేసి అన్నాడు. తర్వాత సడన్గా నేను రాయలేను, నాకు ఏమి గుర్తులేవు అని చెప్పేసి అని అన్నాడు. వాళ్ళ అమ్మ వచ్చి రాయి అని చెప్పేసి అంది. అన్న తర్వాత మమ్మల్ని ఇద్దరిని పట్టుకొని నేనన్నాను, ఎందుకు ఇట్లా ప్రతిసారి ఆ అబ్బాయి కోసం చేసిన దానికి కూడా నన్ను తిడుతున్నావు, ఆయన్ని తిడుతున్నావు, తిట్టకో అది ఇది అని చెప్పేసి నేనంటే మమ్మల్ని ఇద్దరిని హక్ చేసుకొని ఏడ్చింది. కౌలిగించుకొని కవలించుకొని ఏడ్చింది. మేము కూడా ఏడ్చాం. ఏడ్చిన తర్వాత సరే దూరం అయిపోయారని ఏడ్చింది. ఏడ్చింది. మేమేమో సరేలే దగ్గరకు ఉంటే దగ్గరలో ఉండండి అది ఇదని బాగా. ఎన్ని కిలోమీటర్ దూరం ఉంటుండే వాళ్ళ మదర్ కి మీరు ఉండే ఇంటికి? ఒక 2 kilometers ఉంటుందండి. ఇక 2 kilometers కూడా ఎందుకు దగ్గరలో ఉండు అన్నది అన్నది అంటే అనంటే తర్వాత అంది మళ్ళీ ఆమె, మీ బావగారు ఉన్నారు, ఆయనకు పెళ్ళి అవ్వాలి, అప్పుడు దాకా మీరు అంటే ఈ అబ్బాయి వాళ్ళ అన్న అన్న అయితే ఆయనకు పెళ్ళి అవ్వాలి అని చెప్పేసి మాట్లాడింది. అలా పెళ్లి అవ్వాలంటే అంటే ఒక ట్రాన్స్జెండర్ చేసుకుంటే పెళ్లి అవ్వదంటనా? అట్లే అంది, ఆయనకు పెళ్ళి అవ్వాలి అని అంది. అదేంటి అలా నేను అప్పుడే అన్న, అదేంటి అలా మాట్లాడతారు, ఆ అబ్బాయిని కూడా వేరే పెళ్లి చేసుకోంది మళ్ళీ. ఈ అబ్బాయి అన్నాడు, నేను అలా చేయలేనమ్మా అని అంటే నేనన్నా, నేను చూసా అంటే అదేంటి వేరే పెళ్లి చేసుకున్నప్పుడు నన్ను ఎందుకు చేసుకోవాలని నేను ఆయన్ని అక్కడే క్వశ్చన్ వేసాను. సరేలే అని చెప్పేసి అక్కడతో లేదు, మరి మీ ఫ్యూచర్ ఏంటి, రేపు పొద్దున మీరు లేకపోయినప్పుడు మిమ్మల్ని ఎవరు చూసుకుంటారని నేను అడిగింది. నేను పిల్లల విషయం అడిగితే నేను ఒకటే అన్న, బావగారు పిల్లలు ఉన్నారు కదా, ఆయనకు పుడితే ఒక ఆమెను తీసుకుంటే లేకపోతే బయట నుంచి తెచ్చి పెంచుకుంటామని ఇద్దరం చెప్పాం. అనాథ పిల్లలు లేరా చేసుకోవాలనుకుంటా అని చెప్పేసి అన్న తర్వాత సరే అని చెప్పేసి ఒక 3 days ఇక మమ్మల్ని మాట్లాడింది. ఇక మాతో మాట్లాడతాం. మళ్ళీ 3 daysలో తల్లి కొడుకు ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు అసలు. 3 daysలో వాళ్ళు ఇల్లు తీసేసుకున్నారు. అంటే ఆ ఉండే గల్లీకి ఒక మధ్య గల్లీ వదిలేసి ఇది యువతలకి వాళ్ళే తీసుకున్నారు. ఇల్లు తీసుకున్నది కూడా నాకు తెలియదు. ఇల్లు ఉందని చెప్పిండు. వాళ్ళ కొడుకు ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు. ఇల్లు తీసుకొని ఇక్కడికి రామ్మా అని చెప్పేసి షిఫ్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చారు. వాళ్ళ అమ్మ వాళ్ళ పక్క గల్లీలో తీసుకున్నారు ఇల్లు. వాళ్ళ అమ్మే తీసుకుంది. వాళ్ళ అమ్మకి అడిగింది అన్ని నాకు చదివి పెట్టడం మొత్తం ఆమె చేసి పెట్టింది A to Z. సరేలే అని చెప్పేసి నేను కూడా, మా అమ్మోళ్ళు కూడా ఒప్పుకున్నారు కదా. ఫస్ట్ నేను రానన్నా, ఎందుకులే ఇక్కడే ఉందాం, అంత దగ్గరికి వెళ్ళినా ఏదో ఒకటి డిస్కషన్ వస్తుంటే అని చెప్తే, లేదు వాళ్ళు ఒప్పుకున్నారు కదా, ఒప్పుకున్నాక నీకు ప్రాబ్లం ఏంటి రావటానికి అని అన్నాడు. సరేలే ఒప్పుకుంటే మంచిదే కానీ కొంచెం అన్నిట్లో కష్టాలు పడుకుంటా వస్తున్నాం కదా, రామన్నారు అని చెప్పేసి నేను అక్కడ వరకు వచ్చిన ఒక 10 days మంచిగా ఉన్నామని మాలేసుకున్నాం. మాల్లో కనీసం నన్ను మనిషిలాగా కూడా చూడకుండా, మాల్లో నన్ను చూడకుండా ఈడ్చికొడుతూ కత్తులు తీసుకొని మీదకి వస్తే నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. బయటకు వచ్చి చెప్పుకోలేను నేను. అందరు చెప్పుకుంటారు, అరిచేస్తారు, ఇష్టమైన చేస్తారు, కానీ నేను అట్లా చెప్పుకోలేకపోతున్నా. ఎందుకని కూడా నాకు తెలియదు. ఒకరోజు అదే రకంగా నేను బతుకమ్మ ఇది పెడతారు కదా, బతుకమ్మ పెట్టి అవి విగ్రహం పెడతారు కదా, ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళా. వాళ్ళ అమ్మ కూడా దేనికి కొడుతున్నాడు అసలు రీజన్ లేదన్నయ్య. వాళ్ళ అమ్మోళ్ళు వచ్చి అడిగినా కానీ రీజన్ చెప్పట్లేదు నాకు. అయితే ఆ బతుకమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ నేను మామూలుగా ఆడపిల్లలు అందరూ వస్తారు, నేను మాల్లో ఉన్నా, కోలాటం ఆడాం కూసేపు. అయితే వాళ్ళ అమ్మ ముందు వెళ్ళిపోయి ఇట్లా ఎగురుతుంది, ఎగరటం అవసరం అని చెప్పి చెప్పిందంట. ఆ విషయానికి నేను మాల్లో ఉన్నాను చూడకుండా రోడ్డు మీద నుంచే జనాలు, నేను రోడ్డు దాడుతూనే ఉన్నా, జనాలు ఉన్నారని కోపం మీద ఉన్నాడని చెప్పేసి దాడుతూనే ఉన్నా, రోడ్డు మీద నుంచే ఈడ్చుకెళ్ళిపోయింది నన్ను మాల్లో ఉండడం కూడా. చిన్న విషయాలు, నేవిడ్లీ విషయాలు, లేకపోతే నేను ఎవరితో మాట్లాడే పని లేదు, పుట్టింటికి వెళ్ళే పని లేదు. మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్తే 2 గంటల నుంచి తీసుకొచ్చేస్తాడు. 2 గంటలు. నేను ఎప్పుడు, మా అమ్మలు పెద్ద ఫ్యామిలీ మాది, నా వల్ల వాళ్ళకి కూడా పరుగు పోతుందండి. నేను ఇట్లా వచ్చినప్పుడు కూడా నన్ను ఎప్పుడు ట్రాన్స్ లాగా చూడలేదండి. ఏ రోజు కూడా ఇంటి ఆడపిల్లలా చూసుకున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్తే పండగ అయినా సరే ఒక 2 గంటలే అన్నయ్య, ఎవరో ఉన్నారు,
సరే ఎవరో ఉంటే వాళ్ళని వచ్చి చూపించండి. నేను వాళ్ళ అమ్మ అంటాం కూడా అదే, ఎవరో ఉన్నారు, నువ్వు మా ఆవిడతోనే ఉంటున్నావా అని చెప్పేసి ఉంటే చూపించండి. ఆయనతో అంటే అనుమానమా అనుమానం. వాళ్ళ అమ్మకు కూడా? వాళ్ళ అమ్మకు కూడా అసలు చెప్పిందే ఆయనకి వాళ్ళమ్మ. అడ్డగోలుకి ఎట్లా చేస్తుంది, అట్లా చేస్తారు వీళ్ళు, ఎట్లా తిరుగుతారు అని చెప్పిందే వాళ్ళ అమ్మ. అని చెప్పేసి పుట్టింటికి వెళ్ళిన 2 గంటలు అన్నయ్య. ఎక్కువ కూడా నేను ఊళ్ళో కానీ మా అమ్మోళ్ళ దగ్గర కానీ ఉండనిచ్చేవాడు కాదు. ఇంక అట్లా తరచు కొడతనే ఉండడు. అయినా కానీ నేను మా అమ్మోళ్ళు చెప్పుకునేదాన్ని కదా, ఎందుకంటే కొంచెం వాళ్ళకి నా మీద ప్రేమ ఎక్కువ. చిన్నప్పటి నుంచి అందరు కష్టపడ్డారు. మా అమ్మోళ్ళు పేదోళ్ళు, అందరు కష్టపడ్డారు. ఒక్కదాన్నే కష్టపెట్టకుండా పెంచారు మా అమ్మోళ్ళు. నువ్వు బాధపడుతున్నావు అంటే ఇంకా బాధపడతారని నువ్వు వాళ్ళకి చెప్పలేదు. మా నాన్నకి అప్పుడు హెల్త్ బాగాలేదు, 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయింది. ఆయనకు కూడా నేనంటే ఇష్టం. ఇక నన్ను చూసి మా నాన్న నా దగ్గర ఉందామని వచ్చి ఈయన పెట్టే గొడవలు చూసి వెళ్ళిపోయాడు. అంటే నేను చూసుకుందాం అనుకున్నా, వెళ్ళిపోయాడు. 3 నెలలకే చనిపోయాడు, 2 నెలలకే చనిపోయాడు. చనిపోయినప్పుడు కూడా 2 రోజులే ఉన్నాం మేము, 2 రోజులే. చనిపోతే కూడా ఇంట్లో ఉండనివ్వలేదు? 2 రోజులే ఉంచి వెళ్ళిపోదాం అన్నాడు అని చెప్పి తీసుకొస్తే వచ్చేసా నేను. వచ్చేసిన తర్వాత ఇది తరచు ఒకసారి కొట్టింది కాదన్నయ్య, ఒక్కసారి నన్ను మీరు వీడియోలో మీకు వీడియో పెట్టా, ఇష్టం ఉన్నట్టు కొడుతున్నాడు. అసలు నన్ను రోడ్డు మీదకి ఈడ్చుకు రావటం, ఊళ్ళో వాళ్ళు వస్తే వాళ్ళ అమ్మ చిటికలు వేసుకుంటా మా ఫ్యామిలీస్ లోకి రావద్దు అని అంటే ఎవరైనా కొడితే అడ్డం వచ్చి అడిగితే కూడా అందుకే వీడియోలు తీస్తున్నారు, ఎవరి దగ్గర కూడా రావట్లేదు. ఆ వీడియో అన్ని ఇంకా చాలాసేపు 2 గంటలు ఆ వీడియో తీసిన రోజు 2 గంటల నుంచి కొడుతుంటే ఆ చిన్న వీడియో క్లిప్ తీసారు, ఇంకా మొత్తం వీడియోలు రాలేదు. ఇక్కడ ఏదో చేతికి ఏదో అయింది, ఏమైంది? ఇదంతా నన్ను బండి మీద నుంచి వెళ్ళే బండి మీద నుంచి నెట్టేస్తే ఇట్లా వెనక్కి పడిపోతే చెయ్యి ఇట్లా మెడపడి ఇట్లా దోసుకెళ్ళిపోయినా. ఎందుకు నెట్టేసిండు? రీజన్ ఉండదండి, అడ్డగోలుగా ఆయన ఇష్టం వచ్చినట్టుగా అనుమానం, లేకపోతే ఎవరితో అన్ని వరుస అయ్యే వాళ్ళు కూడా ఇంటి పక్కన వాళ్ళు తమ్ముడు వాళ్ళు ఉంటారు. అయితే నా జుట్టు పట్టుకొని ఇక్కడిది, వీళ్ళు నీకు తమ్ముళ్ళ, వీళ్ళు నీకు పెద్దమ్మలా అని అంటే, అదేంటి అన్నయ్య ఇప్పుడు అన్నయ్య అని పిలుస్తున్నాం కానీ నేను చెడుగా అయితే పిలవట్లేదు కదా వాళ్ళని. వాళ్ళ ఇంటి ముందుకు లాక్కెళ్ళి నన్ను జుట్టు పట్టుకొని ఈ నీకు అన్నయ్య అవుతాడా, నీకు పెద్దమ్మ అయిద్దా అని అడిగితే నాకు అసలు ఏం ఆన్సర్ చేయాలో అర్థం కాల. బాగా ఇంట్రోవర్ట్ ఉన్నట్టున్నావు, ఇన్నోసెంట్ ఉన్నట్టున్నావు, ఏం చెప్పుకోవా బయటికి? నేను అసలు ఏం చెప్పుకోనని, నేను చెప్పుకున్నా కానీ మా అమ్మలు ఎక్కువ బాధపడతారు. మీ ట్రాన్స్ కమ్యూనిటీ ఉంది కదా, వాళ్ళకి కూడా చెప్పుకోలేదండి. ఇప్పుడు ఒకరికి చెప్పుకున్నా కాడి నుంచి అక్కడ కూడా తక్కువ చూపి అని చెప్పేసి నేను వాళ్ళకి కూడా చెప్పుకునేదాన్ని కాదు. అంటే పెళ్ళయ్యి సంతోషంగా ఉండే కుటుంబాలే తక్కువ ఈ ట్రాన్స్ లో. అవును, ఇప్పుడు ఏదైనా చెప్పుకున్నావు అంటే మంచిగా అయింది అనుకుంటారేమో అని చెప్పేసి ఇంక నేను ఎవరికి చెప్పుకోలేదు. ఇంక అట్లానే ఉండేదాన్ని. అట్లా నెట్టుకుంటే ఒకసారి ఇట్లా కొట్టిన తర్వాత కంప్లైంట్ చేశాను నేను. కంప్లైంట్ చేస్తే వాళ్ళు నన్ను చూసి ఎమ్మెల్సీ రాయించుకురామని చెప్పేసి అంటే ఎమ్మెల్సీ రాయించుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసా. ఎటువంటి రెస్పాన్స్ లేదు. రెస్పాన్స్ లేకపోతే పెద్ద మనుషులకు మళ్ళీ వాళ్ళే పిలిచారు. వాళ్ళే పిలిచి ఇంట్లో వస్తువులన్నీ పగలగొట్టేసిండు. ఎవరు? ఇంట్లో వస్తువులన్నీ పగలగొట్టయితే ఇట్లా పగలగొట్టిండు. నేను ఎంతో కష్టపడి సేవింగ్ చేసుకున్నా, ఎవరినో ఒక బాబుని తెచ్చుకొనైనా పెంచుకుందామని సేవింగ్ చేసుకున్నాను కూడా చెప్పా నేను. ఇవన్నీ చికా చేసి నేను చెబితే అట్లా కాదమ్మా, సరేలే నీ దారి నువ్వు ఉండు, నా దారి నేను ఉంటామని అన్నారు. సరే నేను దానికి కూడా ఒప్పుకున్నాను అన్నయ్య. ఒప్పుకున్న తర్వాత అట్లా ఇవి ఉంటాయి కదా వస్తువులకు మట్టిగా ఒక 70,000 అట్లా ఇప్పిస్తానంటే నాకు వెయ్యి వద్దండి, ఇప్పుడు ఇది అవ్వదని చెప్పేసి నేను పెద్ద మనుషుల దగ్గర ఒప్పుకోలేదు, వచ్చేసా. నేను వచ్చేసిన తర్వాత ఫైనల్ గా ఇద్దరు దూరం అయిపోయారా? నేను వెళ్ళిపోయిన తర్వాత ఒక 3 months ఉన్నాడు వాళ్ళ అమ్మోళ్ళ దగ్గర. 3 months తర్వాత నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి రావటం, మళ్ళీ నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి రావటం. ఏదో కత్తి తీసుకొని డోర్ బయట నుంచి మాలలో ఉన్నాడు. ఎప్పుడు అది? మాలలో ఉన్నప్పుడేనన్నయ్య, దసరా అసలు అదే నేను అక్కడికి వెళ్ళి వచ్చానన్నా కదా, నన్ను కొడితే నేను లోనికి వెళ్ళి డోర్లు వేసేసుకున్నా. డోర్లు వేసేసుకుంటే ఆయన నువ్వు డోర్ది నీకు అయిపోయింది అలా అని చెప్పేసి దాన్ని అంటే చంపేస్తావా అటెంప్ట్ మర్డర్ కేసు వేయలేదు అప్పుడు వెళ్ళి పోలీస్ స్టేషన్ అప్రోచ్ అవ్వలేదా? నేను అయ్యానన్నయ్య, అక్కడ ఏం లేదు, వెళ్ళటం రావటం, నేను అంతే వెళ్ళటం రావటం, తిరిగి అలసిపోయేదాన్ని నేను. అసలు వీని బాధ ఏందంట, ఇష్టంతో పెళ్లి చేసుకున్నాడు, లేకపోతే సస్తా అన్నాడు. కానీ అదే మళ్ళీ అనుమానం పెంచుకొని ఇంత టార్చర్, అనుమానం వాళ్ళ అమ్మ చెప్పిన మాటలేని అనుమానం పెంచుకోవడం కాదు. రాదా సీరియస్ గా చెప్పండి, ఎప్పుడన్నా ఎవరితోటన్నా మాట్లాడి దొరకడం కానీ చాటింగ్ లేదన్నయ్య. నేను
శివుడిని నమ్ముకుంటానండి. నా శివుడి మీద ఆయన్నైనా చెప్పమనండి. నేను దొరికిపోయినా గానీ, అలాంటివి ఏమన్నా ఉంటే నాకు మరి చూపించమనండి. పిచ్చోడా ఆ! దొరకకముందు అంత అనుమానం ఎందుకు? అదే అంటున్నా నేను. ఆయనకి నేను దొరికానన్నారనుకోండి, ఆయనకే ఒప్పజెప్పమనండి. నన్ను తీసుకెళ్ళి నేను తప్పు చేశానని అనిపిస్తే. నేను గతంలో ఏం చేశాననేది నీకు చెప్పా నేను. నేను చేసుకున్నా. నీకు నా అబద్ధమైతే మిమ్మల్ని ఆడి నేను మోసం చేయలేదు. నా గురించి అంతా తెలుసుకొని మీ ఇంట్లో ఉంటే ఒక 1 ఇయర్ చూసే కదా అంటే నన్ను. అంటే వీళ్ళు కావాలని చెప్పి ఇంకా నిన్ను విడిచేద్దాము, దూరం చేసేద్దామని ఇట్లేమన్నా రాక్షస తత్వంతోటి ప్రవర్తించిరా? ఇంకోటేంటంటే ఈ మాల్‌లో ఉన్నప్పుడు ఈ ట్రాన్సాక్షన్ అంటే డబ్బుల విషయంలో వాళ్ళ అమ్మకి కానీ, వాళ్ళకి కానీ ఆయన డబ్బులు కొట్టుకునేవాడు. ట్రాన్సాక్షన్ ఎలా 4,00,000 నాకు తెలియకుండా మాల్‌లో నీ ఫోన్‌లో నా నుంచి? ఫోన్‌లో అంత నుంచి. డబ్బులు నీ ఫోన్‌లో ఎక్కడివి? నేను సేవింగ్ చేసుకున్నానండి. నేను ఇంతకుముందు నేను సేవింగ్ చేసుకున్నా. ఇట్లా బాబుని తెచ్చుకుందాం, ఒక మంచి ఫ్యూచర్ ఉంటదని చెప్పేసి. నువ్వు ఎప్పుడు అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోలేదా మరి? నేను ఆ మంత్‌లోనే నేను చెక్ చేసుకోలేదండి. ఎందుకంటే ఎక్కడికెళ్తాయి అని చెప్పేసి. అరెరెరెరెరె! 30,000, 40,000, 40,000, 40,000, 15, 10, 25,000, 20,000, 20,000, 20,000, 50,000, 10,000 ఇంత డబ్బులా? అని చెప్పేసి అట్లా కొట్టుకున్నాడు. మొత్తం ఇవన్నీ వాళ్ళ మదర్ అకౌంటా ఇది? అబ్బాయి అకౌంటే. అబ్బాయి అకౌంట్ కొట్టుకున్నాడా? హ్మ్. నీకెప్పుడు కూడా తెలీదు కొట్టుకుంటున్నాడా? తెలీదసలు నాకు. అంటే నేను అందులో ఉంటాయి కదా అని చెప్పేసి అనుకునేదాన్ని. 2024 జులై మంత్‌లో దాదాపు ఎన్ని లక్షలు ఇది? 4 lakhs. 4 లక్షల రూపాయలు అప్పటికి నిన్ను కొడుతున్నాడు. కొడుతున్నాడు. అసలు నన్ను కొడుతున్నాడు. నాకు ఈ విషయం తెలీదు. 4 లక్షల రూపాయలు తన అకౌంట్‌కి వేసేసుకున్నాడు. మొత్తం డబ్బులు మొత్తం ఖాళీ చేసిండు అకౌంట్. కొడుతున్నాడు. అయితే ఇది చూసా నేను. ఆ! ఇది చూసిన తర్వాత ఒక రోజు అడిగితే పెద్ద మనుషులు కూడా వచ్చారు. అంటే నన్ను కొడుతుంటే ఎవరో ఫోన్ చేశారంట. పెద్ద మనుషులు వాళ్ళ అమ్మ వచ్చేసారు. హ్మ్. ఇదేంటి నేను డబ్బులు తీసుకున్నావు, ఏం చేసావు, అసలు డబ్బుల విషయం ఏమైందని చెప్పేసి నేను అడిగాను. ఆ! అడిగితే నేనేం చేశా, నేనేమన్నా వాడుకున్నానా, ఇంట్లోకే పెడుతున్నాగా అని అన్నాడు. హ్మ్. ఇంట్లోకి దేనికి తెచ్చావు? 4 lakhs పెట్టి ఏం తెచ్చావు? హ్మ్. దానికి నువ్వు నాకు చెప్పు. అయినా నువ్వు నాకు చెప్పకుండా తీయటం ఏంటి అని చెప్పేసి నేను ఇది అన్న తర్వాత నువ్వు ఆ రోజు విపరీతంగా కొట్టాడు అన్నయ్య. హ్మ్. కొట్టిన తర్వాత పెద్ద మనుషులు అన్నారమ్మా, ఇక్కడ ఉంటే వాడు అట్లే కొడతాడు, నువ్వు వెళ్ళిపో మీ ఇంటికి అని చెప్పేసి ఆ బండి ఎక్కించి నన్ను పంపించేశారు మా అమ్మ వాళ్ళ ఇంటికి. అప్పుడు కూడా నేను ఇంటికి వెళ్ళి చెప్పుకోవాలా. ఇప్పుడు నీ మెడలో ఉన్న తాళి తను కట్టిందేనా? ఆయన కట్టిందేనన్నయ్య ఆహా! తాళి. అయితే ఇవన్నీ ఘాట్లు పడి ఉన్నాయి నాకు. ఆ! కొరికేయటం, కింద పడేసి కొరుకుతాడా? గట్టిగా గొడవలోనే కొరికేయటం. ఇక ఘాట్లు ఇట్లా పడిపోయి సైకో వాడు ఉన్నట్టున్నాడు. విపరీతంగా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు తగ్గాయి. విపరీతంగా అంటే ఈ ఘాట్లు వేసుకొని మా ఇంటికి వెళ్తే ఏం జరిగిందంటే అప్పుడు కూడా చెప్పుకోవాలి నేను వాళ్ళకి. ఇంకా ఎందుకులే వాళ్ళే ఏదో పేదరికంలో బతుకుతున్నారు, నా బాధలు చెప్పి వాళ్ళు బాధ పెట్టిష్టం లేక వాళ్ళకి చెప్పుకోలేదు నేను. హ్మ్. చెప్పుకోకుండా అలానే ఉన్నా. కానీ మళ్ళీ ఇక అట్లే తరచు వాళ్ళ అమ్మ ఒక ₹1,00,000 తీసుకుందన్నయ్య. ₹1,00,000 తీసుకొని ఇదే తాళి. ఆ! ఈ తాళి బొందు వాళ్ళ అమ్మదే. పుస్తలు ఉన్నాయా? ముందున్నాయా? ఉన్నాయండి. అయితే ఇదే తాళి నాకు వాళ్ళ అమ్మ తర్వాత నా చెవులి వడ్డీ కట్టాలని తీసుకెళ్లి తాకట్టు పెట్టుకుంది. ఇంకోటి నా నల్ల పూసల బెల్లు ఉంటది. అది మరి పోయిందో నాకు తెలియదు, లేకపోతే ఏం జరిగిందో నాకు తెలియదు. అది పోయిందని చెప్పేసి నాకు ఇది ఉంటది కదా, తీసుకొచ్చి నాకు ఇచ్చింది. అయినా నేను అడగలేదు. అయితే ఆమె ఉంచుకున్న ఆయన అన్నారు కదా, ఆయన వేరే దేశానికి వెళ్తానని చెప్పేసి నా దగ్గర ఒక 30,000 తీసుకుంది. నాకు 20,000 ఇచ్చింది. ఇంకా 10,000 కూడా ఇవ్వలేదు. అయితే ఇవన్నీ నేను డబ్బులన్నీ ఇట్లా చిరా చేస్తున్నారు, లైఫ్ ఏంటి, ఇప్పుడు చూస్తే మీ అమ్మోళ్ళకి ఇవ్వకపోయినా గొడవ పెట్టుకుంటావు, నువ్వు చికా చేస్తున్నావు అని చెప్పేసి నేను అడిగాను అన్నయ్య. ఈ విషయం అడిగిన రోజు ఫుల్లుగా తాగేసి వచ్చి నడు రోడ్డు మీదకి లాగి, ఇక ఈ దెబ్బలు కాదు, మనిషి అన్నవాళ్ళు అన్ని దెబ్బలు తినరండి. నన్ను పడేసి గుండెల మీద గుద్దుతుంటే నా చెవులు ఊడిపోయి చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎందుకమ్మా చచ్చిపోవటానికి వచ్చినావు ఇక్కడికని నన్ను అడిగి వాళ్ళు చాలా ఆపుదామని ట్రై చేశారు. చాలా మంది వీడియోలో మీరు చూడొచ్చు. వాళ్ళ అమ్మ బ్లూ కలర్ చీర కట్టుకొని మీరు ఎవరు రావద్దని వాళ్ళు నెట్టేస్తుంది. కొడుకు కొడుతుంటే కళ్ళ ముంగడ చూస్తుంది కానీ ఎవరైనా అడ్డం వస్తే కూడా నెట్టేస్తుంది. వీడియోలో మీకు కనపడుతుంది, చూడండి. అయితే జస్ట్ మీరు డబ్బులు ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నారు, ఎందుకు తీసుకుంటున్నారు అడిగినందుకు అనేది వాళ్ళందరూ నెట్టేస్తుంది. మీకు తెలీదు, మా ఫ్యామిలీ విషయంలోకి మీకు రాండి, ఇదే ఎవరు చెప్పినా మీకు ఇక్కడ ఏం జరిగిందో మీకు తెలియదు, ఇక్కడ ఏం జరిగిందో మీకు తెలియదు అంటది. అక్కడ ఏం జరిగిందని నన్ను కొడుతున్నారు, ఏం జరిగిందని నన్ను ఇది చేస్తున్నారు. ఏ రోజు అడగలేదా? అడుగుతూనే ఉన్నానండి ఏం జరిగింది. ట్రాన్స్జెండర్ అంటే చాలా మోటుగా ఏమంటారు, బలంతో ఉంటారు, గట్టిగా మాట్లాడతారు, ఫుల్ గుండె ధైర్యం ఉంటది అంటారు. నువ్వేంటమ్మా ఇంత? అదేనండి నాకున్న ప్రాబ్లమే అది. ఇంత సెన్సిటివ్ గా ఉండబట్టే నా జీవితం ఇలా అయిపోయింది. వాళ్ళ నంబర్ ఒకసారి
ఇప్పుడు కేసు అయిందా ఫైనల్ గా వన్ మీద? ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు అన్నయ్య, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అబ్బాయి ఒక్కసారి కూడా స్టేషన్కి రాలేదు. ఇప్పుడు నీకు ఏం న్యాయం కావాలమ్మా? నాకు అతను వద్దని, అతనితో నాకు లేకుండా నావి తీసుకున్నాయి నాకు ఇచ్చేసి వాళ్ళ అమ్మ వాళ్ళతో నాకు ఏమి లేకుండా చేస్తే చాలు. ఉండలేదండి, ఎందుకంటే నన్ను ఏదో ఒక రోజు చంపేస్తారు వాళ్ళు. ఉండకు, నీకు ఇష్టం లేకపోతే నువ్వు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. అట్లాంటి సైకోలతోటి నీ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటావు అమ్మా? మంచి ఒక అనాథ పిల్లగాని తెచ్చుకొని నీ బతుకు నువ్వు బతుకుతే బంగారమైన బతుకు. ఒక అనాథ పిల్లగానికి ఒక బంగారమైన బతుకు, మంచి చదువులు చదివిపిస్తే రేపు పొద్దుగాల ముసలితనానికి ఆసరైతాడు కదా. ఒక జీవితాన్ని ఇచ్చిన దాని అవుతావు. కానీ ఇదేం పంచాయతీ? వీనితోటి పెట్టుకొని వీనికి రోజు వాడు తాగనీకే పైసలు ఇవ్వాలి, చేయనీకే పైసలు ఇవ్వాలి, మళ్ళీ మీదికెళ్ళి దెబ్బలు తినాలి. అబద్ధాలన్నీ అది లేస్తే వాళ్ళ అమ్మే ఈ పిల్లడు ఏమని చెప్తే నాకు చిన్న పిల్లడు, నా కొడుకు చిన్న పిల్లడు. అశ్వరాపేటనా? అశ్వరాపేట. ఇప్పుడు ఎన్ని రోజులైంది మీ ఇద్దరు కలిసి ఉండగా? అవుతుందండి, ఒక 6 months 7 months దాకా అవుతుంది. ఇప్పుడు డబ్బులు అడిగితే ఏమంటున్నారు? డబ్బులు అడిగితే అసలు మేము తీసుకోలేదు అని నేను అది. హలో హలో, అనిలా మాట్లాడేది? అవునండి, వేదాంత్ మీడియా నుంచి యాంకర్ వేదాంతి మాట్లాడుతున్నా. చెప్పండి. ఏమ్రా బాబు నీది ఏంది కథ? నీది అసలు ఏంది ఇంత దారుణంగా కొట్టడం ఏంది నీ భార్యని? అసలు ఏమనుకుంటున్నావు నీది నువ్వు? హలో హలో, మాట్లాడకుండా ఫోన్ సైలెంట్లో పెట్టడమో, నువ్వు సైలెంట్గా ఉండడమో పరిష్కారం రాదు కదా. నీ భార్య ఏంది? నేను డ్యూటీలో ఉన్నానన్న. నువ్వు డ్యూటీ గిటీ కాదు, నువ్వు 5 నిమిషాలు పక్కకు రా. ఎవరున్నారు నీ బాస్కి? ఫోన్ మాట్లాడతా నేను. ఫస్ట్ ఒక 5 minutes నాతో మాట్లాడు టైం తీసుకొని. నేను అడిగిన దానికి సమాధానం ఈ ఫస్ట్ నువ్వు నాకు. నువ్వు ఫోన్ కట్ చేసినా ఏం చేసినా నీ లొకేషన్కి వస్తా నేను. ఫస్ట్ 5 నిమిషాలు నాతో మాట్లాడు పక్కకు వచ్చి. అనిల్ వాళ్ళ అమ్మకి కలుపుతాడని. కల్పన వాళ్ళ అమ్మకి కలపకపోతే వాళ్ళ అయ్యకు కల్పన. ఎవడు భయపడతాడు? చేసేటి అనే లంగ పనులు ఒక అన్యాయంగా ప్రేమ పేరుతోటి పైసల కోసం చేస్తారమ్మా ఇవన్నీ మీరు. అయినా మీకు కూడా బయట ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు, మీ ట్రాన్స్జెండర్లలోనే ఎంతో మందిని చంపేస్తారు, ఎంతమందిని అత్యాచారం చేస్తారు. ఇవన్నీ చూసుకుంటా కూడా మీరు ఎట్లమ్మా? నాకు అర్థం కాదు. గుడ్డిగా నమ్మేయొద్దమ్మా. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల ప్రేమ సరిగ్గా దొరకదు, బయటికి వెళ్తే సమాజంలో అట్లున్నది ఇట్లున్నదని మాట్లాడతారు మీరే. ఫైనల్గా ఎవడో ఒకడు వచ్చి ఏదో ఇంత ప్రేమ చూపిస్తే ఎందుకు నమ్మేస్తారమ్మా? ఎన్ని లక్షల రూపాయలు దెబ్బలు అవసరమా? పెట్టరా, నువ్వు ఎవరికి పెడతావు కాన్ఫరెన్స్ పెట్టు. కాదమ్మా రాధా, నిజంగా చెప్తున్నా, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో చాలా యూనిటీ ఉంటుంది అని మాట్లాడతారు కదా. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక 10 మంది పోయి కూర్చొని అడిగి మాట్లాడే వాళ్ళు మీరు ఎవరిని ఎందుకు అప్రోచ్ అవ్వలేదు? ఆ ట్రాన్స్జెండర్ పెద్ద మనుషులని అయ్యాను నేను. అయితే వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళకు కూడా అక్కడ సమాధానం లేదు. ఇక ఈయనైతే ఇలా కూర్చుంటే వాళ్ళ అమ్మ మాట్లాడటమే, ఈయన ఓన్లీ ఇలాగ తలంచుకొని నుంచోవటమే. వాళ్ళ అమ్మ సంసారం చేస్తున్నాడా, వీడి చేస్తున్నాడా సంసారం? నేను అదే అడుగుతున్నా, నేను అది కూడా అడిగా. నేను వాళ్ళ అమ్మ మాట్లాడుతూ ఇప్పుడైనా సరే వాళ్ళ అమ్మకే చేసేస్తాడు. చెయ్యను, వాళ్ళ అమ్మనన్నా మాట్లాడని ఇంకెవరన్నా మాట్లాడితే స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు ఫోన్. మాట్లాడాను, ఎందుకంటే వాళ్ళ అమ్మ నడిపిస్తుంటే ఈయన నడుస్తుంటాడు. మాట్లాడదాం. జీవితాంతం స్విచ్ ఆఫ్ చేసుకొని అయితే కూర్చోడు కదా. లొకేషన్ అయితే తెలుసు కదమ్మా, మాట్లాడదాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళి దెబ్బలతోటి ఎమ్మెల్సీ రిపోర్ట్ తీసుకొని వెళ్ళినా కూడా ఎఫ్ఐఆర్ చేయలేదు. అయితే సార్ వాళ్ళు లేరు. ఒకసారి ఎఫ్ఐఆర్ ఏదైతే లాస్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందో ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి. భద్రాద్రి కొత్తగూడెం. ఓకే, 296B 115(2) 118 Class 1 351/2 3/5 BNS. ఇట్లా కొడుతున్నారండి, ఇట్లా డబ్బులు తీసుకున్నారని రాశానండి. మరి ఇన్ని రోజుల నుంచి చేయని ఎఫ్ఐఆర్ సడన్ గా ఎట్లా జరిగిందమ్మా? మీరు కూడా ప్రాపర్ గా ఒక కంప్లైంట్ ఫైల్ చేసి, అంటే వాళ్ళ ఉద్దేశం ఏముంటుంది అంటే భార్యాభర్తల మధ్య పంచాయతీ కదా, కాంప్రమైజ్ అవుతారేమో లే అన్నట్టు వాళ్ళు కూడా ఆలోచిస్తారు. మరి అట్లీస్ట్ మీరు ముందే నాకు లేదు కాదు కూడదు ఖచ్చితంగా కంప్లైంట్ అవ్వాలని చెప్పి మీరు. నేను చెప్పానండి, నాకు కంప్లైంటే కావాలని చెప్పా. అయితే వాళ్ళు పిలిపిస్తామమ్మా మాట్లాడతాం అని అంటున్నారు, కానీ వాళ్ళని పిలిపించట్లేదు, నన్ను బట్టే వాజు వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. వాళ్ళ అమ్మది కానీ లేకపోతే వాళ్ళ నాన్నది కానీ నంబర్ ఇవ్వండి. ఇప్పుడు మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ ఉందా రాదా? అయితే చేయించుకోమన్నారు, కానీ అక్కడ దాకా వెళ్దాం అనేదాన్ని. నేను కొత్తగూడెం స్కిప్ చేస్తా ఉండేవాడు, వెళ్దాంలే. కాదమ్మా, మ్యారేజ్ సర్టిఫికేట్ లేదు, గుడిలో పెళ్లి చేసుకున్నారు, గుడిలో పెళ్లి చేసుకున్న ఫొటోస్ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఏమంటారు, లీగల్ గా మీకు సర్టిఫికేట్ లేనప్పుడు డైవర్స్ ఇవన్నీ అవసరం కూడా లేదు కదమ్మా. అదేనండి, సైలెంట్ గా నువ్వు మరి ఇంకా అంతగానం కొట్టి నిన్ను నరకయాతన గురి చేసినటువంటి వాడు కట్టిన తాళెందుకు కట్టుకున్నావు మెడల్? ఇంకా కావాలా? ఇంకేమైనా ఆలోచన ఉన్నదా? కావాలని మరి ఆ తాళెందుకు పెట్టుకున్నావు? ఉంచుకున్నానండి. దేనికి కారణం ఏంది? వాడు నిన్నైతే టార్చరే పెట్టిండు అంటున్నావు. వాడు నిన్నైతే ఏ రోజు మంచిగా చూసుకోలేడు, ఏ రోజు తన సాటి మనిషిగా కూడా వాడు ఏ రోజు నీతో మానవత్వంతో ప్రవర్తించలేడు. వాడిని తాళి పెట్టుకొని ఎందుకు కూర్చున్నావు మరి? ఇంకా ఏం పేరు ఈమె పేరు? సత్యావతి. వీడు తప్పు చేయకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోడు. వీడు చేసిన మొత్తం లంగా పనులు చేసి
ఉన్న కాడికి ఎంతవరకు దోచుకోవాలో అంతవరకు పైసలు దోచుకొని అమ్మాయితో ఇష్టం ఉన్నట్టు ప్రవర్తించి కొట్టి ఆమె పైసలతో తాగి ఆమె పైసలతో తిని ఉన్న పైసల కాడికి అంత ఎంజాయ్ చేసి తర్వాత కొట్టి ఎక్కడ పోయిన పైసలు అని అడిగితే కొట్టి ఈరోజు మళ్ళీ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని. హలో ఎవరండి? సత్యవతి గారండి మాట్లాడేది? అవునండి. నేను వేదాంత్ మీడియా నుంచి యాంకర్ వేదాంత్ మాట్లాడుతున్నానండి. ఏంటి? ఏంటండి పరిస్థితి ఏంటి? మీ అబ్బాయి ఈమె రాధా అనే అమ్మాయిని ఏంటి అంత కొట్టడం ఏంటి? ఆ దెబ్బలు ఏంటి? ఆ వీడియోలు ఏంటి? డబ్బులు తీసుకోవడం ఏంటి? పెళ్లి ప్రేమ పేరుతో పెళ్లి చేసుకున్నాడు ఏంటి? పెళ్లి చేసిన తర్వాత టార్చర్ పెట్టడం ఏంటండి? సరే అండి, అదే కొడతం అయితే కొట్టుకుంటాం, వాళ్ళిద్దరూ ఇద్దరు చెడిపోయారు. కొట్టుకోవడం వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు, నాకు సంబంధం లేదంటే కాలనీ వాసులు వచ్చి మధ్యలో ఆపుతుంటే ఎవరు జోలికి రావద్దని చిట్కలేసి చెప్పింది మీరు కాదా? చెప్పలేదండి. వీడియోలు ఉన్నాయండి సత్యవతి గారు. మీరు ఫోన్ చేయగానే అట్లా కాదు ఇట్లా కాదు అంటే నమ్మేటట్టు ఏం లేదు పరిస్థితి. పెద్ద మనుషులతో మాట్లాడండి వేదంత్ గారు. నేను మీకు చాలా సార్లు ట్రై చేశాను. నేను మీకు చాలా సార్లు చేసా. మీకు వాట్సాప్ లో కూడా నేను ఫోటోలు పెట్టా, ఆ ఇన్స్టాగ్రామ్ లో పెడుతుందని. మీతో ఆయన ఇంకో ఆయన ఉంటారు, ఆయనతో మాట్లాడా. నేను అడుగుతున్న మాటకు నాకు సమాధానం ఇవ్వండి సత్యవతి గారు. మీ అబ్బాయి ఈ అమ్మాయిని ప్రేమించిన విషయం వాస్తవమా కాదా? రాధిక మాటలకి కట్ చేసింది మళ్ళీ చేసి. ఏం పెట్టినావు మా ఇన్స్టాగ్రామ్ లో? మీ ఇద్దరు ఫోటోలు పెట్టినావు. ఇవి తప్పేముంది? తప్పేం లేదు. ఇప్పుడు స్నేహం గారు వచ్చి నాకు వీడియో చేసుకున్నారు, అంటే నా ఇన్స్టాగ్రామ్ లో పెట్టి చూసే వచ్చి ఇంటర్వ్యూ చేసుకున్నారు. అయి పెట్టా ఇట్లా చేశారు నా జీవితాన్ని, మళ్ళీ దానికి ఎటువంటి రెస్పాన్స్ లేదు, నాకు ఇచ్చేసి నా గురించి పట్టించుకోవద్దని చెప్పేసి నేను పోస్టులు పెట్టాను. కొన్ని నా జీవితాన్ని ఇట్లా నాశనం చేస్తున్నారు పట్టించుకోకపోతే అని చెప్పేసి నేను అన్నా. ఆ విషయానికి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నన్ను పిలిపించి నన్ను కూర్చోబెడుతున్నారు పోలీసు వాళ్ళు కూడా. నన్ను అన్ని దెబ్బలు కొట్టినప్పుడు ఆ అబ్బాయిని తీసుకొచ్చి ఒక గంట కూర్చోబెట్టలేదు. ఇప్పుడు వీడియోలు ఎందుకు లేపట్లేదమ్మా? సార్ నాది ఫోన్ ప్రాబ్లం సార్, నా పేరేమి అనుకోవద్దు. సరే ఒక 2 నిమిషాలు సత్యవతి గారు, ఒక 2 నిమిషాలు నేను అడిగిన దానికి సమాధానం ఇచ్చి మాట్లాడండి. చెప్పండి సార్. మీ అబ్బాయి ఈ అమ్మాయిని ప్రేమించిన విషయం వాస్తవమా కాదా? ప్రేమ ఇవ్వటం కాదు సార్, అది ప్రేమ కాదు. ప్రేమ కాదు అది. ఏది మరి? కామ కోరికలా అవి? సార్ ఏమండి కామ కోరికలు ఏమో నాకు తెలియదు సార్. నేను చెప్పేది కొంచెం వినండి సార్. చెప్పండి అమ్మా. మీరు అడిగేదానికి నేను ఇస్తున్నాను. అయితే ఇక్కడ సిపిఐ స్థలాల్లో ఒక స్థలాలు ఇచ్చారండి. అవును. ఇస్తే అక్కడికి వచ్చేది, నన్ను వదినా అని నేను వెనకాల బండి ఎక్కించుకుని తిరిగేదాన్ని. నేను ఒక ఇంట్లో ఫ్యామిలీ లాగా చూసుకునేదాన్ని అండి. మీరు ఇక్కడికి కనుక్కోండి సార్. ఇక్కడ ఆవిడ చెప్పేసిన మాటలు అంటే కొట్టిన వాస్తవమే కాదంటలే. సరే చెప్పండి, ఆమె చెప్పిన మాటలు ఇవన్నీ పక్కన పెట్టాడు, మీ వర్షం చెప్పండి వింటారు. సరే అయితే ఈ ప్లాట్లు ఇచ్చారు సార్. ప్లాట్లు ఇస్తే అక్కడికి రోజు వచ్చేస్తారు. ఆవిడ నందమూరి కాలనీ అని అక్కడ ఉండేది అప్పుడు. అయితే అక్కడ ఉండి వదిన నాకు 2 ఆటోలు దిగవలసి వస్తుంది, రింగ్ లో దిగవలసి వస్తుంది, రింగ్ లో నుంచి వచ్చి మళ్ళీ ప్లాట్లు కూడా రావాల్సి వస్తుంది వదిన, అవి కొంచెం మాకు వెళ్ళి ఏదైనా రెంట్కుంటే చూడు వదినా అంది. అంటే సరే అని చెప్పేసి మేమేం చేస్తామంటే మాది ఒక పోర్షన్ ఖాళీగా ఉంది సార్. అప్పుడు మాది 2 పోర్షన్లు ఏమో అద్దెకిస్తాం, ఓ పోర్షన్ లో మేము ఉంటాం. అయినప్పటికీ రాధా మాది ఒక పోర్షన్ ఖాళీగా ఉందంటే సరే వదినా పిల్లలు వేరే చాటు ఉంటారు, వాళ్ళు నేను ఒకదాన్నే ఉంటాను వదినా కొంచెం అంది. 3 నెలలు బాగానే ఉన్నారు సార్. ఉన్నాక తర్వాత ఇక ఈ మా అబ్బాయి ఒక రోజు నాకు నైట్, మీకు ఉన్నది ఉన్నట్టే చెప్తున్నా సార్, నేనైతే చెప్పమ్మా. ఉన్నది ఉన్నట్టే చెప్పాలి, నా దగ్గర ఉన్నది ఉన్నట్టు చెప్పకపోతే దొరికిపోతారు. ఉన్నది ఉన్నట్టే చెప్పు. ఓకే సార్. అయినప్పటికీ మా ఇంట్లో ఉన్నా సార్. ఉన్నగా ఒక రోజు 2024 31 సార్ నాకు మా అబ్బాయి నైట్ 12:30 ఫోన్ చేశాడు సార్. మా అబ్బాయికి అప్పుడు 17వ సంవత్సరం. అయితే అమ్మ నాకు అంటే డ్రింక్ చేస్తాడని నాకు ఆ రోజు వరకు కూడా తెలుసు సార్. అయితే ఆ రోజు డ్రింక్ చేసి బాగా తాగేసినట్టున్నాడు. అమ్మ నేను రాధను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా అన్నాడు సార్. అంటే నేను అన్నాను, అమ్మా ఇప్పుడు మాట్లాడే మాటలు కాదమ్మా, నైట్ మాటలు కాదేవి, నైట్ మాట్లాడదాం, పగలు మాట్లాడదాం, రేపు పొద్దున మాట్లాడదాం అని చెప్పేసి ఫోన్ పెట్టేసా సార్. పెట్టేశాక తర్వాత ఏం చేశానంటే, నేను చేసిన తప్పు ఏంటంటే తెల్లారి నేను ఆ అబ్బాయిని అడగలే, ఏంట్రా రాత్రి అలాగా తాగి మాట్లాడావని నేను అడగలేదు సార్. భయపడ్డా, ఏంటంటే మళ్ళీ అదే మాట మళ్ళీ రిపీట్ చేస్తాడేమని చెప్పేసి నేను తెల్లారి అడగలేదు సార్. తెల్లారి అడగపోతే ఇంకా సంక్రాంతి పండుగ అయిపోయింది సార్. ఇంకా నేను దాని గురించి టాపిక్ ఎత్తలే. పండుగ అయిపోయాక మా అమ్మాళ్ళ ఇంటికాడ ఉండగా ఒక రోజు నైట్ కారు కిరాయిందని వచ్చేసాడు సార్. ఒక రోజేమో మా ఫ్రెండ్ కి బాగాలేదని వచ్చేసాడు 2 రోజులు. వస్తే ఏంటి అని చూస్తే ఇక్కడ మా ఇంటికాడే ఉంటున్నాడని చెప్పారండి మా ఇంటి పక్క వాళ్ళు. అంటే మేము ఉండేది వేరే, వాళ్ళు ఉండేది వేరే, మేమేమో రెంట్కి. అవునమ్మా సత్యవతి, ఏ రోజు కూడా ఈ రాధా అనే టైం వచ్చి రాత్రి 1 గంటలకు తలుపులు కొడుతున్నాడు మీ అబ్బాయి తాగేసి వచ్చాను కంప్లైంట్ చేయలేదా? చేయలేదు సార్. చేయలేదు. నాకైతే కంప్లైంట్ చేయలేదు, చెప్పలేదు. అసలు చేయలేదు. మరి ఆమె నమ్ముకున్న శివుని మీద ఒట్టేసి చెప్తున్నది, మరి నువ్వే దేవుని నమ్మి ఆ దేవుని మీద ఒట్టేసి చెప్పు చేయలేదని.
నేను చెప్తే అనిపించుకోండి. నేను యేసుప్రభుని నమ్మానండి. ఉమ్, మేమంటే నాకు బాప్టిషన్ ఇచ్చి మ్యారేజ్ చేశారు. ఉమ్, నా దేవుడి మీద ఒట్టు, అంటే నేను అలా వేయొచ్చో లేదు తెలుసు, నా దేవుడి మీద ఒట్టు, ప్లస్ నా ఇద్దరు పిల్లల మీద ఒట్టు, నా అమ్మా నాన్న మీద ఒట్టండి. ఆమె చెప్పే అన్ని పేక్ సార్. ఆ రోజు ఓనండి సార్ ఒట్టేసి అయితే వేసాను నేను. అయ్యేటప్పటికి వీళ్ళకి అన్నాడు కదా, నేనైతే పట్టించుకోలేదు సార్. ఒక రోజేమో కిరాయి అన్నాడు, ఒక రోజేమో మా ఫ్రెండ్ బాగాలేదమ్మా వెళ్తున్నా అని వచ్చేసాడు సార్. వచ్చేటప్పటికి నేను ఇలా కనుక్కుంటే ఇక్కడే ఉన్నాడుగా, మీ ఇంటికాడే ఉన్నారని చెప్పేసి ఎవరో చెప్పారు సార్. చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, ఉంటే ఏంట్రా నీళ్ళు అని నిలదీస్తాను సార్. మా ఇంటికాడ నుంచి వస్తానే మా అబ్బాయిని నా స్కూటీ ఎక్కించుకుని మా ప్లాట్ లోకి వచ్చాం సార్. వాళ్ళకి స్థలాలు ఇచ్చారు చూసారా, ఆ ప్లాట్ లోకి వచ్చాం. వచ్చి మా పార్టీ నుంచి సలీం గారు అని ఉన్నారు, సిపిఐ ఇక్కడ అశ్వరావుపేట మండలానికి ఆయనేనండి సిపిఐకి. ఆయన మండల సెక్రటరీ గారు ఇద్దరు వచ్చారు. నేను రమ్మండి ప్లాట్ లోకి వస్తే ఇటు రాధను కూడా రమ్మన్నాం. రాధను రమ్మంటే రాధ ఆవిడ ఒకటే వచ్చింది. వచ్చేటప్పటికి నీటు మా అబ్బాయి నేను బండి మీద నేను వచ్చేటప్పుడే ఇది ఇలా తట్టుకోకలేదు సార్. నేను కలుపు మందు నేను కొనుక్కుని స్కూటీలో పెట్టుకుని వచ్చాను సార్. ఆ రోజు అయితే ఎందుకు అంటే మేము తట్టుకోలేకపోతున్నాం. మా ఫ్యామిలీ అలాగా చేయటం, ఇజ్రాయెల్ ఫ్రేమ్ ఇవ్వటం, ఇజ్రాయెల్ ని చేయటం అనేది మాకు లేదు సార్. అది అలవాటు లేదు మాకు. అంటే మాకు అంటే ఇప్పుడు ఏమంటున్నావు? ఇప్పుడు నీ కొడుకు సత్యహరిశ్చంద్రుడు, ఈమె మాత్రమే నీ కొడుకు మీద పడి సత్యహరిశ్చంద్రుడు అంటే సార్, అంటే జరిగింది నిన్నాక అప్పుడు మాదే సరే చెప్పమ్మా చెప్పు. అయితే ప్లాట్ లోకి వచ్చామండి. వచ్చేటప్పుడు పెద్ద మనుషులు వచ్చారు, ఆవిడ వచ్చింది. వస్తే ఆ పెద్ద మనుషులు ఏమన్నారంటే, రాధా ఆడి చిన్న వయసు వద్దు, సత్యవతి ముఖం చూడు, ఇన్ని రోజులు నీ వెనకాల ఉంది అంటే, లేదు అంకులు ఆయన కావాలంటున్నాడు కాబట్టి నాకు కావాలి, ఆయనకు వద్దనుకున్న రోజున నాకు వద్దు అంకులు, అప్పటి వరకు అయితే నేనైతే ఆయన కావాలి కాబట్టి నేను నాకు కావాలి అని చెప్పందండి. సరే ఈమె రాధది కొంచెం పక్కకు పెడితే మీ కొడుకు ఏమన్నాడు నువ్వు అడిగితే? చెప్తున్నా సార్, నేను చేసుకుంటాను అనలేదు సార్. అప్పుడైతే పెళ్లి అనేది నేనైతే ఆమెతోనే ఉంటాను, ఆమె దగ్గరికి వెళ్ళిపోతాను అన్నాడు సార్. అంటే అట్లా వెళ్తావు, వెళ్ళటం కుదరదని చెప్పేసి నేను మా పిల్లోని నా బండి ఎక్కుతావా లేదని చెప్పేసి ఆ సలీం గారు వాళ్ళు ఇంకా నా బండి ఎక్కిచ్చేసాడండి. ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళిపోయాక ఈ పెద్ద మనుషులు మళ్ళీ నేను ఏదన్నా అంటే అప్పుడు వాళ్ళకి తెలియదు బాటిల్ నేను నా బండిలో పెట్టుకున్న విషయం. నేను ఇక్కడ గ్లాసులో పోసేసుకుని మేము తాగు, నువ్వు మేము నా డాడీ చచ్చిపోదు, అన్నయ్య ఒకడు ఉన్నాడు కాబట్టి అన్నయ్య ఒకడు ఉండి వాడు ఏదైనా చూడాలంటే చూసుకుంటాడు, నువ్వు చేసిన తప్పుకు మేము కూడా చచ్చిపోతాను. గ్లాస్ లో పోసుకున్నప్పుడు మా పెద్ద మనుషులు వచ్చేస్తారు వెనకాల. వచ్చి ఇది వద్దు సత్యవతి, నువ్వు చచ్చిపోవద్దు, ఏమొద్దు, ఇంకా అది ఇష్టం, వాడి కర్మ ఎలాగుంటే ఎలాగుంటది, వదిలేసేయి అని చెప్పేసి అన్నారు సార్. వదిలేసేయమంటే ఈ లోపల మా అక్కల అబ్బాయి వచ్చారండి. వచ్చి కొడక నువ్వు మా మాట వినవా అది ఇదని గొడవ పెట్టుకున్నామండి. గొడవ పెట్టుకున్నాక మా అక్కల అబ్బాయి ఇంట్లో ఉండొద్దు, నువ్వు మేము చెప్పిన మాట వినకపోతే అని చెప్పేసి తోసేస్తాడు సార్ మా అబ్బాయి. తోసేస్తే గేట్ కాడికి వెళ్ళి తోసుకుని, అదేంటరా నువ్వు తోసేస్తున్నావు, ఆడేదో తెలియక చేస్తున్నాడు, నువ్వేమో తోసేస్తున్నావు అని మళ్ళీ గేట్ కాడికి వెళ్ళి కూడా తీసుకొచ్చుకున్నానండి నేను కొడుకుని. తీసుకొచ్చినా పిల్లోడు వింటలేదండి. ఆ రోజు మా మాట వినకుండా నాకు ఆమె కావాలి, ఆమె దగ్గరికి వెళ్ళిపోతాను అంటున్నాడు సార్. అలాగని చెప్పేసి ఈ పెద్ద మనుషులు ఏమన్నారంటే, పానేవే పోతే ఆడికి 4 రోజులు తిరిగాక ఆడికి బుద్ధి వచ్చి వస్తాడని చెప్పారు సార్. వాళ్ళు ఎదుర్కొంటూ మీరు చెప్పమన్నా నేను చెప్తాను సార్, పెద్ద మనుషులు ఎదుర్కొంటా అనేటప్పటికి ఇంకా ఆ రోజు మా ఇంట్లో నుంచి జనవరి 8వ తారీఖు అయితే సంథింగ్ తెలియదు కానీ సార్, మొత్తానికి నెలాఖరికి వెళ్ళిపోయాడు మా ఇంట్లో నుంచి అబ్బాయి. వెళ్ళిపోయే రోజు ఏంటంటే నేను ఆ రోజే చెప్పా, అంటే మా అక్కల అబ్బాయి కూడా ఉన్నాడు కదా, పాయిజన్ తాగిందంట మధ్యలో. పాయిజన్ మరి వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో తెలియదు సార్. ఈ పాయిజన్ తాగాడు. అయితే ఇది మర్చిపోయాను నేను. పాయిజన్ తాగితే ఆ రోజు నేను కేసు పెట్టా రాదు మీద అంటే, వద్దమ్మా నేను వెళ్ళను, నా కాళ్ళు పట్టుకుని ఏడ్చాడు. నేను వెళ్ళనమ్మా, నేను ఇంకా మాట్లాడను, నువ్వు కేసు పెట్టొద్దు రాదు మీద గట్ట అంటే నేను వదిలేసారు సార్ దాని గురించి. అయితే ఇంకా తర్వాత ఇది జరిగింది సార్. ఇది జరిగాక ఇంట్లో నుంచి పంపించేసేటప్పుడు మాకు ఆయనకి ఎటువంటి సంబంధం లేదన్నట్టు మేము కాయించు రాపించుకుని పంపించేశాడు సార్ మా అక్కల అబ్బాయి. రాపించేసుకుంటే ఈవిడికి ఏమేమి చెప్పామంటే, ఈమెతో ఏమి రాపించుకున్నామంటే, మా అబ్బాయికి ఏదన్నా అయినా నీదే పూపు ఆమె అని చెప్పినట్టు కాయదు రాసాక వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయాక ఇక్కడ జరిగిందే చెప్తున్నాను సార్. 5వ వెళ్ళిపోయాక కొన్ని రోజుల తర్వాత ఎన్ని నెలలో నాకు ఏదో గుర్తులేదు కానీ సార్, కొన్ని రోజులకి ఐటీ ఎగ్జామ్ రాయాలి సార్. ఆయన 2వ సంవత్సరం ఐటీ ఎగ్జామ్ రాయాల్సి వస్తే ఫోన్ చేసేదాన్ని నేను, ఎగ్జామ్ రాయ్యా ఈ సంవత్సరం రాస్తే నీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడ దుక్కుని ఉంటున్నావు కదా, వచ్చి నేను ఫీజు కట్టాను కాబట్టి వచ్చి రాయంటే నేను రాయనని చాలా వీడు నాకు వాయిస్ రికార్డులు ఉన్నాయి సార్ అవన్నీ. 5వ నేను రాయనమ్మా, నాకు వద్దమ్మా గట్ట అంటే, అదేంట్రా ఎగ్జామ్ రాయి గట్ట అని మాట్లాడుతుంటే పెద్ద మనుషులు చెప్తాం, పెద్ద మనుషులు ఏమో ఆడే రాస్తలేదు వచ్చేది నేను చెప్తానని చెప్తే వాళ్ళ మాట కూడా వెళ్ళలేదు సార్. ఎగ్జామ్ టైంకి వెళ్ళకపోతే నాకు సలీం గారి దగ్గరకు వచ్చి ఆ రోజున ప్రాక్టికల్ ఎగ్జామ్ సార్. అయితే ఆ రోజు నువ్వు వచ్చి అన్నయ్య ఎగ్జామ్ రాయాలంట అంటే, నువ్వు డైరెక్ట్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళమ్మా,
నేను చెప్తాను, నువ్వు ఆడొచ్చి వాళ్ళే తీసుకెళ్లి పోలీసు వాళ్ళే దాపిస్తారు అన్నారు. అయినప్పటికీ ఈ పోలీస్ స్టేషన్ కి ఇవన్నీ తిరగటం నా తల నొప్పి ఎందుకని చెప్పింది. వాళ్ళు నందమూరి కాలనీలో ఉన్నారు కదా, నేను డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది సార్. వాళ్ళు అద్దుకున్న కాడికి వెళ్ళిపోయి అనిల్ అన్న డోర్ తీయలేదు సార్, చాలా చెప్పు. తర్వాత తీసి ఏంటి అనిలు ఎగ్జామ్ రాయకుండా ఏంటి నన్ను ఎందుకు ఇంత టెన్షన్ పెడుతున్నావు, ఎగ్జామ్ రాస్తే అయిపోద్ది కదా అని చెప్పా. అంటే ఏం చదివాడని చెప్పి రాస్తాడు అని చెప్పి ఇవిడ అంది. అంటే నేను అన్నా, రాదా నీకు నాకు గొడవద్దు, నీ గురించి మాట్లాడట్లేదు, నేను నా కొడుకుతో మాట్లాడుకుంటున్నా, కొంచెం నువ్వు ఆగు అన్నా. నన్ను ఆగు అంటున్నావు ఏంటి నాకు నా ఇంటికి వచ్చి నన్ను ఆగు అంటావు ఏంటి కట్టండి. వద్దు ఇప్పుడు నీకు నాకు గొడవ, నేను ఎగ్జామ్ గురించే మాట్లాడుతున్నాను అన్న. ఆయన ఏం చదవకుండా ఎలా రాస్తాడు ఎగ్జామ్ అని చెప్పండి. అంటే ఏం చదివాడో లేదో పక్కన పెట్టు, చదివించాలి కదా, ఇవాళ ప్రాక్టికల్ ఎగ్జామ్, వచ్చే నెల 2వ తారీఖు ఎగ్జామ్ ఉందంట, ఇప్పటి నుంచైనా చదవండి అని చెప్పేసి అన్నాను సార్. సరే అమ్మ నువ్వు వెళ్ళిపో ఎక్కడి నుంచి, నేను రాస్తాలే వచ్చే నెల కదా అన్నాడు. అంటే ఆ గతంలోను కిట్టు అన్న ఒక ఆయన ఉన్నాడండి, ఫస్ట్ కిట్టు అని నారాయణపురం అండి. ఆ నారాయణపురం అబ్బాయిని చేసుకుంది. ఆ అబ్బాయి మా ఇంట్లోకి వచ్చేటప్పటికి అబ్బాయిది దీనిది ఫోటో ఉండేది ఇంట్లో. ఎవరే ఈ అబ్బాయి అంటే మా ఆయన అంది సార్. తర్వాత మళ్ళీ ఇంకొక అబ్బాయి, ఈ అబ్బాయి కిట్టు అన్న అబ్బాయి కొట్టుకుని వెలిగే నందమూరి కాలనీ ఉన్నప్పుడు ఇడిపోయారంట సార్. అక్కడ తెలుసు మీకు, కనుక్కుంటే మీకు వివరాలన్నీ. తర్వాత మా ఇంట్లోకి వచ్చాక ఇలాగే వినాయక చవితికి, నేను మర్చిపోయా, వినాయక చవితికి ఆ వదిన నాకు ప్రసాదాలు చెయ్యండి. ఎందుకు రాదా అంటే మా తోటకోళ్ళ పెళ్లి అండి, అప్పుడు మా తోటకోళ్ళ కూతురు పెళ్లి, బట్టలకి వెళ్తున్నాం మేము. ఎక్కడంటే అది ఉప్పాడ వెళ్తుంటే, వదిన ప్రసాదాలు చెయ్యొదినా అంటే, ఏంటంటే నేను పేర్ల మీద కూర్చుంటా వినాయక చవితికి అంది. అదేంటి కిట్టు అన్న రాడు కదా, ఇంకెవరితో కూర్చుంటావు నువ్వు అన్న. అంటే ఏంటి ఆడి పేరు ఏదో ఉందరా, రాజు అని ఉన్నాడండి. ఆ రాజు అన్న మా మావయ్య మా తమ్ముడే, ఆయన చేసుకోవాలి వదిన. నేను అసలు ఆయన చేసుకోకుండానే ఈ ముండ కొడుకుని చేసుకుని బాధలు పడ్డాను నేను. మా మావయ్య తాడి కడతానన్నాడు అంది. ఎక్కడ కట్టుకుంటావు అంటే ఇంట్లోనే కడతా అన్నాడు మావయ్య అందండి. అట్లే ఆ అబ్బాయి ఇంట్లో తాడి కట్టి ఊళ్ళోకి వెళ్ళి బట్టలు పేర్ల మీద కూర్చున్న బట్టలు కూడా నేను వెళ్ళాను సార్ ఆ రోజు ఆమెతో పాటు. ఆ రాజు అన్న అబ్బాయితో 2-3 సార్లు మాట్లాడిందంట. ఏమమ్మా మాట్లాడినావా పెళ్ళైనాక? లేదు, నేను అసలు ఆ రాజు అన్న ఆయన ఆటో అబ్బాయి. ఇంతకు ముందు అదే అడిగినా నీకు ఎవరితో రిలేషన్షిప్ అది లేదు. నేను ఇక్కడ కృష్ణ ఇది అని చెప్పింది కదా, ఈ అబ్బాయిని చేసుకుందామని అనుకున్నా గానీ ఆ రాజు అన్నది ఆటో అబ్బాయి మమ్మల్ని బయటికి తీసుకెళ్తాడు. ఆయన కేసు కూడా కట్టారు. సరే ఒక నిమిషం చెప్పమ్మా. వినాయక చవితికి వినాయక చవితికి ఏదో చెప్తున్నావు చెప్పు. వినాయక చవితికి ఆవిడ ప్లాట్లో మరి అన్ని అబద్ధాలు అంటుంది, గతాలు అంటుంది. ఇప్పుడు అవన్నీ మీరు కనుక్కోవాలంటే కనుక్కోండి సార్. ఇక్కడ మా పెద్ద మనుషుల దగ్గర 4-5 పంచాయతీలు. సరే అమ్మా సత్యవతి, నేనేమంటున్నా మీ అబ్బాయి తిను కలిసి ఫైనల్ గా పెళ్లి చేసుకొని ఒక ఇంటి పక్కన బజార్లోనే ఉంచుకున్నాం, అంతా అయిపోయింది. తర్వాత ఆ అబ్బాయి ఇప్పుడు రాధా మంచిది కాదు, రాధా దగ్గర నుంచి డబ్బులు ఎందుకు తీసుకున్నారు? మంచిది కాదన్న నువ్వు 1,00,000 రూపాయలు తీసుకోలేదా? 1,00,000 రూపాయలు తీసుకున్నా ఇప్పుడు మెల్ల ఉంది కదా, బంధు నాదే, అడగండి ఆమెని. ఏమమ్మా 1,00,000 రూపాయలు తీసుకొని ఆ మెడలో ఆమెనేది అంటుంది. ఆమెదే వేసింది కానీ ఆమె 1,00,000 రూపాయలకు సంబంధించిందని నాకు చెప్పలేదు, నాకు తెలియదు కూడా. ఇది మాత్రం ఆమె తీసుకొచ్చి వేసింది. ఎంత అది? 70,000 ఎంత ఉందండి, మేము చూపించామట. 70,000 ఎంత ఉంది. ఇది చూపించిన తర్వాత మీ దగ్గరికి 1,00,000 తీసుకుంది, 70,000 ఇచ్చింది, ఇంకో 30,000 పెండింగ్ ఉన్నాయి. 30,000 ఉన్నాయి. నా చెవులి ఉన్నాయి, నా నల్లపోసల్ది బెళ్ళ తీసుకుందాం. చెవులో తీసుకున్నావు అమ్మ సత్యవతి? ఉన్నాయి నా దగ్గర చెవులి ఉన్నాయి. ఆమె 2 కాసులు బంధు ఆమె మెళ్ళ ఉంది. బిల్లు ఉందా? ఆ నల్ల పూసలది బిల్లు ఉందా? బిల్లు లేదండి. ఆ బిల్లు పోయిందని చెప్తే ఎవరి చేతిలో పోయింది? ఏంటి ఒక నిమిషం అండి, అది పోయింది కూడా ఏంటంటే మా అబ్బాయిని తీసుకెళ్లక ముందు మేము ఇద్దరం ఫ్రెండ్షిప్ గా అటు ఇటు తిరిగినప్పుడు పోయింది అది. సరే అమ్మా, నేను ఏమంటున్నా సత్యవతి, ఆ బిల్ల వదిలేసాయి. ఏమంటారు, ఆ చెవులో తీసుకున్నావా లేదా? ఉన్నాయండి. నీ కొడుకు దాదాపు ఒక 4,00,000 రూపాయల దాకా ఫోన్ పేలో ట్రాన్సాక్షన్ చేసుకున్నాడు, తన ఫోన్ కి కొట్టుకున్నాడు. ఆ పైసలు తీసుకున్న విషయం వాస్తవమా కాదా? ఒకసారి ఎవరో వేదాంత్ గారు అది విలేకరు అని ఉంటారు కదా, ఈ వీడియోలో ఉంటారు కదా, ఆయన ఈవిడ రాదంటే 4 లక్షలు ఇచ్చిందంట మనకి. ఇచ్చినప్పుడు మరి ఆ రోజు 70,000 వేదాంత్ అంటే ఎవరో విలేకరు అంటే మాట్లాడుతుంది ఒకసారి. హలో, నా పేరు రామకృష్ణ, సిపిఐ అండి, చెప్పండి. ప్రాబ్లమ్ ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, రామకృష్ణ గారు ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు, ఇద్దరు కలిసి ఉన్నారు, ఇష్టం ఉన్నట్టు కొట్టడం ఎంత వరకు సమంజసం? ఎవరు చేసుకున్నారండి? ఎవరు చేసుకోలేదు. పెద్దోళ్ళు చేయకపోతే ఇంటి పక్కన బజార్ల మీరు మాట్లాడింది వినే పరిస్థితులు ఉన్నారా, లేకపోతే ఇట్లనే మాట్లాడతారా? మేము మాట్లాడింది కూడా వినాలి కదా అండి రామకృష్ణ గారు, మేము మాట్లాడింది కూడా వినాలి కదా.
ఒకసారి మేము మాట్లాడింది పెళ్లి చేసుకోలేదు కదా, పెళ్లి చేసుకోలేదు కదా, మరి ఈమె దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు ఎప్పుడు తిరిగి ఇస్తారు చెప్పండి? మరి పెళ్లి చేసుకోలేదు కదా. మీకేం తెలుసు పూర్తిగాను? నేను అంటున్నది ఏంది, డబ్బులు తీసుకున్న విషయం వాస్తవం కాదా? డబ్బులు తీసుకున్న విషయం వాస్తవం కాదా? ఇక్కడ ఫోన్ పే స్క్రీన్ షాట్ ఉన్నాయి, ఈ వాస్తవాలు కాదా? ఆడాడు ఏమంటారమ్మా తెలియదు. ఇక్కడ పంచాయతీ చేసి సలీం గారు అందరూ కూర్చొని అక్కడ కూర్చొని పంచాయతీ చేసాం. ఇంత ఒప్పుకుంది పడగొట్టాడంటే 70 ఏళ్ళంటే ఓకే అని వెళ్ళిపోయింది. మళ్ళీ అని తీసి మళ్ళీ పోయింది ఎవరు దాడు అనుకుని. ఇది మీకు తెలియదు పూర్తి సగం డబ్బులు అదంతా వదిలేయండి. డబ్బులు తీసుకున్న విషయం వాస్తవమా కాదా? వాస్తవం ఏంటి? వాస్తవం డబ్బులు తీసుకున్న విషయం వాస్తవమా కాదా? నీకు వాస్తవం మీరు ఎవరండి? మీరు ఎవరు మధ్యలో వచ్చారు? మీరు వాళ్ళ మదర్ కి ఫోన్ ఇవ్వండి, వాళ్ళ మదర్ తోటి మాట్లాడతాం. ఎవరు మీరు ఆ అనిల్ అనే పిలానికి మీరు ఏమైతారు? అనిల్ అనే పిలానికి మీరు ఏమైతారు? మీరు ఏం కాకపోతే ఫోన్ అక్కడ వాళ్ళ మదర్ కి ఇచ్చి ఓకోండి. రాయి నువ్వేం తెలుసుకున్నా రాయి. మీ వాళ్ళ మదర్ కి ఫోన్ ఇవ్వండి, వాళ్ళ మదర్ తోటి మాట్లాడతాము. మీరు ఎందుకు రెచ్చిపోతున్నారు మధ్యలో వచ్చి? మీరు వాళ్ళ మదర్ కి ఫోన్ ఇవ్వండి, వాళ్ళ మదర్ తోటి మాట్లాడతాం. అనిల్ కి నీకు సంబంధం ఏమున్నది? నువ్వు ఇప్పుడు వచ్చేదో చెప్తే అనిల్ కి మీకు సంబంధం ఏమున్నది అని అడుగుతున్నా. మాజీ రిపోర్టర్ ఉన్నాయి. ఇప్పుడు మీ తప్పు లేనప్పుడు ఎందుకు ఎగురుతున్నారు? నువ్వు మాట్లాడే మరి అరవకు జర మెల్ల మాట్లాడి ఎందుకు అరుస్తున్నావు? ఎక్కువ మాట్లాడద్దు. ముసల్తనానికి కుస్మ కూడా అన్నట్టు ఎందుకు ఒట్టిగా లొల్లి పెడుతున్నాయి? మనకు ఆగలేదు ఫోన్ వాళ్ళ అమ్మకి ఫస్ట్ ఒకటి పోయి ఒకటి అయితే ఒట్టిగా టెన్షన్. వాళ్ళు ఎవరన్నా కానీ ఏమన్నా కానీ ఎందుకు పంచాయతీ? ఎందుకు పైసలు తీసుకున్నారో ఇచ్చేయండి, పెళ్లి విషయం పక్కకు పెట్టు. ఏం తప్పు లేకుండానే ఎఫ్ఐఆర్లు అయినాయి, కంప్లైంట్లు అయినాయి, ఏం తప్పు లేకుండానే. కాదమ్మా నువ్వు కూడా మరి నేను నిన్న కూడా చాలా స్పష్టంగా చెప్పిన, ఏమన్నా ఉంటే నాకు నిజాలు చెప్పాలి, అబద్ధం నా దగ్గర ఆడొద్దమ్మా అని చెప్పి. మీరు అక్కడికి వచ్చి అడిగినా అలా మళ్ళీ ఆ రాజుతో మాట్లాడినామని చెప్తున్నారు. ఎంత అసలు నేను మాట్లాడింది చూపిమనండి. నేను ఆయన చేసుకుందాం అనుకున్నది నేను వాస్తవం. కాదమ్మా నేను ఏమడుగుతున్నా నీకు, నీ గతంలో నువ్వు రాజుని చేసుకుందాం అనుకున్నావా, నీ మామని చేసుకుందాం అనుకున్నావా, పెళ్లి పీటల మీద ఎవరిని కూర్చోబెట్టినావా, లేకపోతే నువ్వు బట్టలకు ఈమెను తీసుకుపోయినా సత్యవతి తీసుకుపోయినా నాకు సంబంధం లేదు. ఇవన్నీ విషయాలు నీ భర్తకు చెప్పినవా లేదా అనిల్ అనే మనిషికి? చెప్పానన్నయ్య నేను, కానీ నాకు ఆయనతో ఎటువంటిది లేదు, రాజు అని ఆయనతో ఎటువంటిది లేదు. రాజు తోటి నువ్వు మాట్లాడినావా? కాల్ అది ఉంటే చూపి నేను మాట్లాడి నిన్నడు అనుకోండి, అదే పెద్ద మనుషుల ముందు నేను పెట్టమని నేను చెప్పా. వాళ్ళ పెద్దమ్మని వాళ్ళందరూ కూడా వచ్చారు. నేను చేస్తే నాకు చూపి అని నేను అడిగా. నేను తప్పు చేస్తే నన్ను ఎక్కడ నిలదీసి తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పాను. వాళ్ళ మదర్ కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నది, వాళ్ళ బాబు కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. అనిల్ అనే అబ్బాయికి అమ్మాయిని కొట్టే అర్హత లేదు. ఎందుకు లేదు అని అంటే, పెళ్లి చేసుకొని భర్త స్థానం నుండి బరాబర్ నువ్వు క్వశ్చన్ చేయొచ్చు, కొట్టొచ్చేమో 2 దెబ్బలు. కానీ నువ్వు ఎంతసేపటికి తనను నీ భార్యలాగా నువ్వు చూడలేదు, ఎంతసేపటికి ఒక సాటి మనిషిలాగా కూడా నువ్వు చూడలేదు. ఆ కొట్టే దెబ్బలు చూస్తుంటే రోడ్ల మీద పడేసి ఇష్టం ఉన్నట్టుగా తలకాయల మీద గుండెల మీద తన్నుతున్నావు. బండి మీద పోతుంటే వెనక తోసేస్తే ఆ అమ్మాయికి మొత్తం దెబ్బలు తాకినాయి. అంటే ఒక భార్యలాగా చూడని వ్యక్తివి నువ్వు. ఆ అమ్మాయి దగ్గర నుంచి 4 లక్షల రూపాయలు తీసుకున్న నువ్వు ఆ అమ్మాయిని కొట్టే అర్హత నీకు లేదు. ఈ రోజు కూడా ఆమె అడుగుతున్న న్యాయం ఏంటంటే, నాకు నా భర్త కావాలి, ఆ పిల్లల జీవితం నేను భుజాల మీద వేసుకుంటాను, నేను వెళ్ళిపోతాడు కన్నా అని అంటలేదు. సరే మీ జీవితం మీరు బతుకోండి, నా దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు ఇవ్వండి అని అడుగుతున్నది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి డబ్బులు ఆమెకి ఇచ్చి మీ జీవితాలు మీరు బతుకోండి అని అడుగుతున్నది. ఒకవేళ నీ డబ్బులు నీకు ఇస్తే ఆ కంప్లైంట్ కూడా రిటర్న్ తీసుకుంటావా? తీసుకుంటావా? తీసుకుంటాను. నీకు వాళ్ళ మీద పగలు ప్రతీకారాలు ఏమైనా ఉన్నాయా? నేను నమ్మినందుకు నన్ను ఎంత రోడ్డు ఎక్కించి నేను ఎప్పుడు బయటకు వచ్చిందని కాదండి. అయ్యో నువ్వు నమ్మినా అంటే నమ్మను దగ్గర మోసం కాదమ్మా, నమ్మితేనే మోసపోతారు. మీ గతంలో ఎంతో మంది ట్రాన్స్జెండర్లకు ఈ విధంగా జరుగుతుందన్న విషయం నీకు తెలియదా? గత 10 సంవత్సరాల నుంచి ఇదే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో ఉన్నావు కదా. తెలిసే నేను వద్దని చెప్పాను, నువ్వు కావాలని చేసుకున్నారు వాళ్ళు. వాళ్ళ అమ్మకి అన్ని తెలుసు. ఇప్పుడు వాళ్ళ అమ్మ చెప్పిన స్టోరీ చూస్తే టోటల్ గా ఆపోజిట్ ఉంది. ఎంతసేపటికి నువ్వే ఆ అబ్బాయి ఎంబడబడ్డట్టుగా కనిపిస్తా ఉంది. అక్కడికి వచ్చి అడిగిన అలాగే ఉండే, నేను బడి ఉంటే అక్కడికి వచ్చి అడగండి చెప్తారు, ప్రతి ఇంట్లో చెప్తారు నేనేం చేశాను అనేది, వాళ్ళు ఏం చేసిందని. వాళ్ళ అమ్మ చెప్పింది కాదు, ఇదే అబ్బాయిని మాట్లాడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నీకు మళ్ళీ పదే ఒకటే చెప్పిన, చిన్న పొరపాటు చిన్న అబద్ధం కూడా ఆడొద్దు. నా దగ్గర ఉన్నది ఉన్నట్టు చెప్పండి. లేదన్నయ్య నేను కృష్ణ నీ వెంట నిలబడాలి, నీ గొంతై నేను నిలవాలి, నీ గొంతై నేను మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కృష్ణ అనే ఆయనతో నేను చేసుకున్నా అన్నది వాస్తవం అన్నయ్య. నేను నమ్మే దేవుడి మీద. రాజు అనే ఆయనతో ఎటువంటిది ఏమి లేదు, కానీ వీళ్ళు పుకారు పుట్టించారు. అయినా కానీ నేను దాన్ని మాట్లాడలేదు, సరేలేని వదిలేసి. అది గతంలో. పెళ్ళైన తర్వాత ఆయన రావటం కానీ నేను ఆయనతో మాట్లాడింది ఏమన్నా ఉంటే నాకు చూపిమనండి. నువ్వు పెళ్లి అయిన తర్వాత ఈ రోజటి వరకు టిల్ టుడే లేదా నువ్వు ఎప్పుడు కూడా ఇంకొక అబ్బాయి తోటి అంటే ఆ విధంగా మాట్లాడలేదు? లేదన్నయ్య, నా శివుడి మీద ఒట్టేసి చెబుతున్నా, నేను ఎవరితోని మాట్లాడలేదు. అది నేను ఒకటే అనుకున్నాను అన్నయ్య, నా లైఫ్ కి మంచి చూసుకుంటాడని చెప్పేసి అనుకున్నాను. నేను వేరే వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఆ అబ్బాయిని పెళ్లి చేసుకునేటప్పుడు ఆ అబ్బాయి మైనరా మేజరా? మేజరే అన్నయ్య. 20 సంవత్సరాలు వచ్చినాయి. 20 సంవత్సరాలు వచ్చినాయి అబ్బాయికి.
ఒకవేళ మైనర్ అయితే గనక నీదే తప్పు అవుతుంది. మైనర్ అబ్బాయి అయినా అమ్మాయి అయినా మైనర్ 20 సంవత్సరాలు వచ్చాయండి. వాళ్ళ అంటే సొంత నిర్ణయాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని అట్లా తీసుకెళ్లడము, వాళ్ళు ఇంకో ఇంట్లో పెట్టుకోవడం అయితే తప్పు. అండ్ రెండో విషయం, ఇప్పుడు ప్రస్తుతం ఆ తల్లి స్థానంలో ఏ తల్లి అని ఉండనమ్మా. తన కొడుకు తప్పు చేసినా కూడా కొడుకు దొంగ అని ఈరోజు యాక్సెప్ట్ చేయదు, ఏ తల్లి కూడా చేయదు. అదే తల్లి ప్రేమ, అమితమైన ప్రేమ ఉంటుంది. తన కొడుకు తప్పు చేసినప్పటికీ కూడా ఎదుటి మనుషులదే తప్పు అన్నట్టుగా అర్థమవుతుంటుంది. ఇప్పుడు ఆ తల్లికి ఏమో ఆవేదన ఉందంటే, నా కొడుకుని వలలేసుకొని నా కొడుకుని ఆమె గ్రిప్లో పెట్టుకొని నా నుంచి దూరం చేసింది, తీసుకోబోయింది అని చెప్పే ఆలోచనలు ఉన్నది. ఇప్పుడు ఆ ఆలోచనలో నువ్వు మాట్లాడుతున్న తప్పని తన తల్లిని కూడా మనం ఖరాఖండిగా నువ్వు చేస్తున్న తప్పు, నువ్వు మాట్లాడుతున్న తప్పు అని అనలేము. నువ్వు నమ్మి ఈ అబ్బాయిని తీసుకొని పోయినావు. ఈ అబ్బాయి ఎంతవరకు నేను ప్రేమించిండు, ఎంతవరకు నేను జాగ్రత్త చూసుకుంటున్నాను, ఎంతవరకు నేను ప్రొటెక్ట్ చేస్తున్నాను మాత్రం మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఆ తల్లినో, ఆ తండ్రినో, ఆ కాలనీ వాసులనో, ఈ పెద్ద మనుషులనో మనం ఏం అన్నికే రాదు. అది విషయం. అండ్ మేము బరాబర్ వేదాన్ మీడియా మీ వెంట ఉంటుంది, పైసలు ఇప్పించడానికి ప్రయత్నం చేస్తుంది. నీ పైసలు నీకు వచ్చిన తర్వాత వీడియో కూడా డిలీట్ చేస్తాం. ఈ వీడియో పెట్టి ఆ అబ్బాయి జీవితాన్ని కూడా నాశనం చేయాలని మేము అనుకుంటలేదు. డబ్బులు ఇప్పించే వరకు మాత్రమే నీ వెంట ఉంటామమ్మా మేము. అండ్ మళ్ళీ నువ్వు అతని లైఫ్లోకి వెళ్ళడం కానీ ఇదంతా చెయ్యకు. నేను వద్దనుకొని నేను ఇదే ఆయన కూడా నేను క్లారిటీ చెప్పా, నీకు నాకు నచ్చని రోజు మంచిగా నువ్వు ఏదైతే తీసుకున్నావో ఇచ్చేసి మంచిగా విడిపోదాం, కొట్టుకోటాలొద్దు, తిట్టుకోటాలొద్దు, నేను ఇట్లా బయటికి రానని కూడా చెప్పా. నేను ఆయనకి చెప్పా, వాళ్ళ అమ్మకు కూడా చెప్పా. ఇప్పుడు ఏంటంటే నాకు డబ్బులు ఇవ్వాలి, రిటర్న్ ఇవ్వాలని చెప్పేసి నా మీద ఈ బురద జల్లుకుంటా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా. కాదు, ఎవరి జీవితాలు వాళ్ళు బతికి ఆ ఉన్న పైసలు కట్టుకుంటే ఎవరి జీవితాలు వాళ్ళు సంతోషంగా నేను అదే అంటున్నాను. నాకు ఇచ్చే వీడియోలు, ఆ అబ్బాయి మీద పెట్టిన వీడియోలు అవన్నీ డిలీట్ చేసేస్తావు. అసలు నేను ఏమి ఉంచినా నాకు అవసరం వల్ల నాకు ఇచ్చేసి నా జోలికి రాకూడదండి. ఇట్లా 2-3 సార్లు వెళ్ళి రావటం, అర్ధరెత్తురు వచ్చి ఆయన ఇష్టం వచ్చినట్టు కొడతాం, చికా చేయటం, వెళ్ళిపోవటం. తెల్లారి లేకపోతే నేను ఏం చేయాలో కూడా నాకు తెలియట్లేదు. తన నుంచి నాకు అసలు ఎటువంటి సంబంధం లేకుండా చేయటమేనండి నాకు కావాల్సింది. అబ్బాయి వయసు 22 సంవత్సరాలు, మెచ్యూరిటీ ఏముంటుంది అబ్బాయికి? ఆలోచన శక్తి ఉంటుందా అసలు? ఆ వయసులో నిర్ణయాలు తీసేసుకోవడమే ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ కాదు. ఇక ఇష్టం ఉన్న కొడుకు ఇష్టం ఉన్నట్టుగా ప్రవర్తిస్తాం, ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడతాం, మా సొంత నిర్ణయాలు అంటే తల్లి కూడా ఏం చేస్తారు? ఆ తల్లి కూడా బాధితురాలే. ఇక్కడ ఆ తల్లిది తప్పు అని మనం ఖరాఖండిగా కూడా చెప్పలేము. ఆ తల్లి కూడా ఇగో ఇట్లాంటి ఏమంటారు కొడుకుని కన్నందుకు ఆ తల్లి కూడా బాధితురా. కానీ నేను చెప్తున్న విషయం ఏంటంటే, అందమైన ఆడపిల్లలనే అతి దారుణంగా ప్రేమించి పెళ్లి చేసుకొని చంపుతున్నారు, ప్రేమించి మోసాలు చేస్తున్నారు. వాళ్ళ అవసరాలు తీరిన తర్వాత అటు అబ్బాయిలు మోసపోతున్నారు, ఇటు అమ్మాయిలు మోసపోతున్నారు. మీరు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ నుంచి వచ్చారు, మీ దగ్గర ఎంతసేపటికి ఆర్థిక స్వలాభం కోసం మీ దగ్గరికి వస్తారు, ఎంతసేపటికి మిమ్మల్ని శారీరకంగా వాడుకోవడానికి మీ దగ్గరకు వస్తారు అని పదే 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 మేము చెప్తూనే ఉంటాం. మేము చెప్పడం పక్కన పెడితే గత సంఘటనలు చూసుకుంటే కూడా మీరు ఆ సంఘటనలను బట్టి మీరు అర్థం చేసుకోవాలి. అయినా కూడా ఎవడో వచ్చి ఐ లవ్ యూ అని చెప్పడంతో, నువ్వు అంటే ప్రాణం అని చెప్పడంతో జీవితాలను ఎట్లిచ్చేస్తారమ్మా మీరు? అంటే అన్నయ్య, నేను ఒకటి, అందరూ ఒకలాగా ఉంటారని అనుకోం కదన్నయ్య. అవునమ్మా, అందరూ ఒకలాగా ఉండరేమో, కానీ 100కు 99% ఇలాంటివే జరుగుతున్నాయి కదా. ఆ 1% నువ్వు ఉంటాను అదృష్టవంతురాలు అని ఎందుకు అనుకోవాలి? ఆ 99లో నష్టపోయేటోళ్ళు నేను కూడా నష్టపోతానేమో ఎందుకు రాబోయి పంచాయతీలు అనుకోవచ్చు కదా. అక్కడ దేవుని శాపమో తల్లిదండ్రుల పాపమో కానీ ఒక ట్రాన్స్జెండర్ గా పుట్టిరు. వాస్తవానికి ట్రాన్స్జెండర్ గా పుట్టడం నిజంగా దురదృష్టమే. ఎందుకంటే అక్కడ సమాజంలో నుండి రావాల్సినటువంటి ఇది ఉండదు, తల్లిదండ్రుల నుంచి దూరం అయిపోతారు, అక్కడ విద్య నుంచి దూరం అయిపోతారు, అన్ని విధాలుగా ఇంత ఇబ్బందులు పడుకుంటే సమాజంలో బతుకుతారే మీరు ఎందుకు ఇలాంటి చిన్న పొరపాట్లు చేసి? జీవితమే ఆల్రెడీ అంతో ఇంతో బాధలు ఉంటారని చెప్తూ బయట మీ ఆవేదనను వ్యక్తం చేస్తుంటారు. అట్ ది సేమ్ టైం మళ్ళీ కొత్త పంచాయతీలు పెట్టుకొని జీవితంలో ఎందుకు అమ్మ మరకలు పెట్టుకొని మా మీద మేము ఆ బాధలో ఉంటాం కదా, వీళ్ళు వచ్చి దగ్గర అవి ఇలా అదే అడ్వాంటేజ్ తీసుకొని మమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా చేయటం. అండ్ అట్ ది సేమ్ టైం ఈ ట్రాన్స్జెండర్స్ లో కూడా ఒకటేసారి 2-3 రిలేషన్లు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఈ ట్రాన్స్జెండర్లలో కూడా భార్యలు ఉన్నప్పటికీ కూడా భార్య భర్తలను పట్టుకొని, సరే నువ్వు నీ భార్యతో ఉండు, నువ్వు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకో, నాతో ఉంటే సరిపోతుంది, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారు అందరిలో, మనుషులు అందరూ తప్పులు చేస్తారు, అందులో వీళ్ళు కూడా ఉన్నారు, కాదంటలేము. అర్థం చేసుకోవాలి, పెళ్లి చేసుకుంటాం, జీవితాంతం కలిసి ఉంటాము, ప్రతి మనిషికి అవసరాలు ఉంటాయి, ప్రతి మనిషికి ఏదో ఒక టైంలో తండ్రి కావాలి, తల్లి కావాలని ఉంటుంది. 4 గోడల మధ్యలో వచ్చే 2 నిమిషాలకు 5 నిమిషాల సుఖం కోసం చూపించే ప్రేమలను నమ్మితే మాత్రం జీవితాలు నాశనం అవుతాయి. సో చూసిరు కదా ప్రజలారా, ఇరువైపులా ఇనే ప్రయత్నం చేసినాము. ఎంత అంటే ఈ విషయంలో నా ఒపీనియన్ ఎంతవరకు అంటే, ఇక్కడ న్యాయము అన్యాయం పక్కన పెడితే, ఇప్పుడు ఈ అమ్మాయి కోరుకుంటుంది అయితే తన డబ్బులు తనకు కావాలి, తన తర్వాత నా జీవితం నేను బ్రతుకుతా, ఆ అబ్బాయి జీవితంలో నేను పోను అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తుంది.
సరే గతంలో ఏం జరిగింది, వీళ్ళు రిలేషన్లకు ఎట్లా వెళ్ళిరు, పెళ్లి ఎట్లా జరిగింది, ఇవన్నీ పక్కన పెడితే ఫైనల్గా తన డబ్బులు తనకిస్తే తన జీవితం తను బ్రతకడానికి సిద్ధంగా ఉంది. ఆ డబ్బులు ఇప్పించే ప్రయత్నం ఖచ్చితంగా చేయడానికి ముందుందాం. ప్రజలకు చాలా స్పష్టంగా చెప్తున్నా, ఎవరైతే మేము ట్రాన్స్జెండర్లము భిక్షాటన మా హక్కు అని చెప్పి ఎవరైతే వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి బలవంతపు వసూలు చేస్తున్నారో వాళ్ళకి నేను బరాబర్ ఖండిస్తా. నేను ఖచ్చితంగా వాళ్ళకి ఎంత దూరం అన్న నేను పోయి ట్రాన్స్జెండర్ చేస్తున్న వాళ్ళది తప్పు అని చెప్పి ఖరాఖండిగా చెప్తా. ఎట్ ది సేమ్ టైం అదే ట్రాన్స్జెండర్స్ లో నిజాయితీగా సమాజం నుండి ఇలాంటి వాళ్ళ అన్యాయం జరిగితే వాళ్ళ వెంట కూడా ఖచ్చితంగా బరాబర్ ఉండడమే కాదు, న్యాయం జరిగేంత వరకు వేదాంత్ మీడియా గొంతుకై నిలుస్తుంది. ఎంత దూరం అన్న పోతుంది. అన్యాయాన్ని ఖండిస్తాం, అన్యాయం మీద బరాబర్ ప్రశ్నిస్తాం. అది ట్రాన్స్జెండర్ అన్నవ్వచ్చు, అది ఒక మహిళ అన్నవ్వచ్చు, లేకపోతే అది ఒక మేల్ ఎవరైనా కావచ్చు, పురుషుడు అన్నవచ్చు, ఎవరన్నా అవ్వచ్చు. ఇక్కడ నాకు జెండర్తో సంబంధం లేదు. ఇలాంటి తరుణంలో ట్రాన్స్జెండర్స్ కి నా అక్కలు నా చెల్లెళ్ళు అనుకొని విజ్ఞప్తి చేస్తున్నా, అమ్మా ఇది కలికాలం, ఇది కలియుగం. ఇక్కడొచ్చి ఎవరన్నా నీకు ప్రేమ చూపిస్తున్నారు, వాళ్ళ తల్లిదండ్రులను, పెళ్లి చేసుకున్న భార్యలను, తనకు పుట్టిన పిల్లలను కూడా దూరం పెట్టి నీకు ఏదైనా ప్రేమలు చూపిస్తున్నారంటే నువ్వేం మీదికెళ్ళి పడలేవు, నువ్వేం దేవత బిడ్డేవు కాదు, నీకు లేకపోతే ఎవరికి లేని అందాలు నీకేం లేవు. ఆ ప్రేమలు నిజము, మనసుతో ప్రేమించిండు, ఈ ప్రేమ నిజం అనుకొని పోయినావు అనుకో, నీ గుంత నువ్వే దోకొని కింద ఆ గుంతల పడ్డదానివైతావు. దయచేసి అర్థం చేసుకోండి, ఎవరి స్వార్థం వాళ్ళకున్నది. ఏదో ఒక రోజు వాళ్ళ స్వార్థపు ఆలోచనలు బయటపడ్డప్పుడు ఇట్లా బాధపడతారు, ఇట్లా మీడియాల ముందుకు వచ్చి కూర్చుంటారు. ఈమెకి ఏం అవసరం అండి? ట్రాన్స్జెండర్గా పుట్టిన తన తల్లిదండ్రులు తనను ఇంట్లో తన బిడ్డలా చూసుకుంటున్నారంటే ఇంకేం అవసరం అండి? తను ఏదో ప్రేమ, నిజమైన ప్రేమ అనుకొని వలల పడ్డ తర్వాత ఇంత నరకయాతనను అనుభవిస్తున్నారు. సరే ఈమె పడ్డదా, ఈమె చేతిలో ఆయన పడ్డదా, అది పక్కన పెడితే ఇంత నరకయాతనను అనుభవిస్తుంది. సో దయచేసి నేను మిమ్మల్ని వేడుకుంటున్నది ఒక్కటే, నమ్మి మోసపోకండి. ఇక్కడ అందరూ స్వార్థపరులే, నమ్మి మోసపోకండి. అది మీరు అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ వేదాంత్.